మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధ అబ్రహాం ఇస్సే యాకోబుల గొప్ప దేవానికి వందనాలు. ప్రభా, మరి కాన్ఫరెన్స్ ప్రేయర్లో ప్రభా, మరి ప్రార్థన ప్రభా, మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. విలువైన ప్రశ్నలుకి జవాబిచ్చి తండ్రి, బంధకాలు వేస్తున్న సైతాన్ని కూల్చివేసి తెలియని రహస్యాలు మర్మాలు మీరు మాకు బయలుపరిచి నీ యొక్క సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఆదివారం కాబట్టి మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగండి. నాకు తెలిస్తే ఖచ్చితంగా నేను మీతోని పంచుకుంటాను. థ్యాంక్ యూ. ప్రశ్న అడిగేటప్పుడు మీ పేరు, మీ ఊరు చెప్పండి. అందరు కూడా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మాట్లాడుతున్నాను అన్నయ్య. అదే అన్నయ్య, మీరు నిన్న చాలా మంది కోసం, బైబిల్లో ఉన్న వాళ్ళ కోసం డౌట్లు అడిగారు కదా. అంటే వాళ్ళందరూ యేసు ప్రభుకి ఏమవుతారు? రక్త సంబంధికులా, ఫ్రెండ్సా? నాకు అది ఒకటి వేస్తే రాని ఎవరు అలా ఎవరు వాళ్ళ కోసం తెలుసుకోవాలని అన్నయ్య. ఓకే అక్క, మంచి డౌట్ అడిగిరాక. వారందరూ కూడా యేసు ప్రభు వారి వంశవాళ్ళి. ఇప్పుడు అబ్రహాం గారు ఎవరైతే ఉన్నారో, ఇస్సాకు, యాకోబు. చెప్పండి. అదే మీరు చెప్పకుండా మీరు ఎవరినన్నా చెప్పమంటే వాళ్ళు చెప్తే నాకు అర్థం అవుతుందని కాదు. ఇప్పుడు ఇది క్వశ్చన్ అవర్, ఇది నేనే చెప్పాలి ఆన్సర్. మీరు క్వశ్చన్ అడగాల, నేను ఆన్సర్ చెప్పాలి. మీకేమైనా డౌట్లు ఉంటే అడగండి. మీరు ఎవరైతే ఇప్పుడు అడిగారో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీళ్ళందరూ యేసుప్రభు వారి పితరులు అన్నమాట. యేసుప్రభు వారి వంశవల్లి కూడా. వారి దగ్గర నుంచి యేసుప్రభు వారు వచ్చారు. బైబిల్లో ఉన్న భక్తులు వాళ్ళంతా కూడా. ఆదాం వాళ్ళ పిల్లలు నోహావు వాళ్ళ పిల్లలు అబ్రహాం సంతానం నుంచి ఇజ్రాయెల్ దేశం జనాంగం వచ్చింది. యేసుప్రభు వారు కూడా అందులోకి వెళ్ళి వచ్చారు. కాబట్టి ఇక్కడ యేసుప్రభు వారు వచ్చిన వంశవల్లి ఇంపార్టెంట్. కాబట్టి బైబిల్లో ఓన్లీ వాళ్ళ గురించే ఎక్కువ మ్యాటర్ ఉంటుంది. వాళ్ళు చేసిన మంచి పని ఏంది, వాళ్ళు చేసిన చెడు ఏంది, ఇవన్నీ కూడా బైబిల్లో రాయబడ్డది. కొంతమంది ఏం చేస్తారు అంటే అది చూపించి ఇక బైబిల్లో ఇంత తప్పులు ఉన్నాయి, ఇన్ని పాపాలు ఉన్నాయని చెప్తారు. కానీ విషయం ఏంటంటే యథార్థంగా దేవుడు చూపించాడు. దావీదు భక్తుడు పాపం చేస్తే అక్కడ రాయబడ్డది. మోషే భక్తుడు ఏదైనా తప్పు చేస్తే అక్కడ రాయబడ్డది. అట్లా బైబిల్లో చాలా విషయాలు ఇచ్చారు. మీరు అడిగిన డౌట్కి మనం చూస్తే ఇక్కడ వీళ్ళందరూ కూడా యేసుప్రభు వారి వంశవల్లి. ఓకే అక్క, మంచి డౌట్ అడిగారు. థ్యాంక్ యూ. తల్లిదండ్రులు ఎవరు? మరియమ్మ, యూసేపు. మరి కొంతమంది మరియమ్మ తల్లి కదా, అక్కడ క్యాండిల్స్ అని దండలని అవన్నీ వేస్తారు. ఆ చర్చికి వెళ్ళకూడదు, ఈ సంఘం నడుపుతున్న ఈ చర్చిలకి వెళ్ళొచ్చు అని నిన్న క్రిస్టియన్స్ వాళ్ళు వచ్చారు అంటున్నారు అన్నయ్య. అవునవును, కరెక్టే అది. అంటే తల్లిని పూజించరా, కొడుకుని పూజిస్తారా? అది నాకు డౌట్ వచ్చింది నిన్న. ఓకే అక్క, ఫోన్ మ్యూట్లో పెట్టని చెప్తాను. బైబిల్లో క్రిస్టియన్స్లో రెండు వర్గీకులు ఉన్నారు అక్క. ఒకరేమో యేసుప్రభుని పూజించేవారు, ఒకరేమో వారి తల్లిని పూజించేవారు. అది సేమ్ హిందూ మతంలానే ఉంటుంది. క్యాథలిక్స్ అంటారు వాళ్ళని. ఫస్ట్ యేసుప్రభుని పూజించేవారే ఉండే. 300 సంవత్సరాల తర్వాత విగ్రహార్థన అనేది సంఘంలో వచ్చి యేసుప్రభు దేవుడైనప్పుడు ఆయన తల్లి కూడా దేవుడే కదా, దేవత కదా, ఆయన తల్లికి మొక్కకుండా మీరు ఎందుకు ఇట్లా మొక్కుతున్నారని. అప్పటికి బైబిల్ లేకుండే, అందుబాటులో లేకుండే, ఎవరో ఒకరి దగ్గర ఉండే. అందరు బైబిల్ చదవలేదు కాబట్టి ఆ మతం ఫాలో అయిపోయి చాలామంది ఉన్నారు. కొన్ని సంవత్సరాలు అదే మతం మీద ఉన్నారు. మరి ఆ మతాల మీద సంఘాలు కట్టుకుంటూ వచ్చారు. మరియమ్మ తల్లి ఇక దేవతగా ఉన్నది. తర్వాత కొంతమంది బైబిల్ చదివి
బైబిల్ నేర్చుకొని అరే ఇదంతా తప్పు అని చెప్పి ఆ క్యాథలిక్స్ని వాళ్ళని ఖండించుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చిన వాళ్ళని ప్రొటెస్టెంట్స్ అంటారు. ఆమె నిజంగా ఆమెను మనం ఆరాధన చేయకూడదు. ఎందుకు అని అంటే ఆమె దేవత కాదు. రెండోది ఆమె గురించి ఆమె దేవత, ఆమెను పూజించండి అని చెప్పి ఎవరు చెప్పలేదు. ఒక లోకరక్షకుడు కావాలి, పాపం చేయనోడు ఈ భూమి మీదకి రావాలి అని అంటే దేవుడు ఒక ఆమెను వాడుకున్నాడు. ఆమె గర్భాన్ని జస్ట్ వాడుకున్నాడు. ఆమె గర్భాన్ని వాడుకొని యేసుప్రభు వారు ఆమె ద్వారా ఈ లోకంలో జన్మించారు. కన్యక గర్భంలో వచ్చారు. ఆమెకి యేసుప్రభు వారు పుట్టినగానే ఆమె కన్యకనని. తర్వాత ఆమెకు పిల్లలు అన్నారు. మళ్ళా యేసుప్రభు వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళ మతం క్యాథలిక్స్. వాళ్ళవి ఏంది అని అంటే మీరు యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ మరియమ్మకు అడగాలి అని చెప్పి వాళ్ళు మరియమ్మకు ప్రార్థన చేస్తూ ఉంటారు. మరియమ్మకు చెప్తే మరియమ్మ నువ్వు పోయి మీ కొడుకుకు చెప్పమంటే ఆమె పోయి చెప్తుందని వాళ్ళు చెప్తారు, వాళ్ళ నమ్మకాలు. అయితే బైబిల్లో అట్లా లేదనమాట. బైబిల్ మనకు ప్రామాణికం. వాళ్ళు వాడేది బైబిలే, మనం వాడేది బైబిలే. వాళ్ళు కొన్ని కొత్తవి కాన్సెప్ట్లు తీసుకొని వస్తారు, కానీ అది బైబిల్కి మ్యాచ్ అవ్వదు. దేవుడు అనే వారికి తల్లి ఉండరు, తండ్రి ఉండడు, మరణం ఉండదు. మరియమ్మ అన్నట్టు ఆమె చనిపోయింది, ఆమె తిరిగి లేవలేదు. యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు. దాని తర్వాత బైబిల్లో ఎక్కడ కూడా విగ్రహార్థన చేయొద్దని ఉంది. ఇక్కడ ఈ క్యాథలిక్స్లో ఏంటంటే యేసుప్రభు బొమ్మలకి ఆరాధన చేస్తారు, మరియమ్మకు కూడా ఆరాధన చేస్తారు. బొట్లు పెడతారు, క్యాండిల్ పెడతారు, టెంకాయ పగలు కొడతారు. ఇట్లా వినాయక చవితులకు ఊరేగింపు కూడా ఇస్తారు. సేమ్ ఇక విగ్రహార్థన లెక్కనే. ఎందుకంటే మా తాత ముత్తాతలంతా కూడా క్యాథలిక్సే, మాకు బాగా తెలుసు వాళ్ళ గురించి. అయితే అదంతా తప్పు అన్నమాట. ఇక్కడ క్రైస్తవంలో మతం ఉంది, సత్యం ఉంది. సత్యంలో ఆచారాలు ఉండవు. టెంకాయ పగలగొట్టడం, ఒక ఫోటోకి మొక్కటము. ఇప్పుడు మనం కూడా, ఇప్పుడు నేను కూడా ఒక ఫోటో పెట్టి ఆ ఫోటోకి మొక్కినా అంటే అది మతం అయిపోతుంది. అదే హిందూ మతం తీసుకోండి, ముస్లిం మతం తీసుకోండి, క్రైస్తవ మతంలో కూడా ఆచారాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో దానిలో ఆచారం లేదు, సత్యం అన్నమాట. సత్యము అంటే దేవుడు అనేవారు ఉన్నారు, ఆయన చనిపోయిండు, తిరిగి లేచాడు, ఆయన ఆత్మస్వరూపి, ఆయన ఉన్నాడని నమ్మినప్పుడు మన పట్ల కార్యాలు చేస్తాడు. ఇప్పుడు మీరున్నారు, ప్రార్థన చేశారు, మీకు దేవుడు దర్శనాలు చూపిస్తున్నాడు, మీరు ప్రార్థన చేసినవి కొన్ని జరుగుతున్నాయి. మీరు ఏ ఫోటోకు అడుగుతలేరు, ఏ ఫోటోకి పోయి మొక్కుతలేరు, మీరు దండం పెట్టుకుంటలేరు, కానీ మనసులో దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. అదే సత్యం అన్నమాట. కాబట్టి ఇది వేరు, అది వేరు. అది మతం, అది మన నరకాన్ని తీసుకుపోయే దారి, ఇది పరలోక రాజ్యాన్ని తీసుకుపోయే దారి. మంచి డౌట్ అడిగారక్క, థ్యాంక్ యూ. బైబిల్ చదివితే అంతా ప్రభు గురించి ఉంటుందా? మరియమ్మ గురించి ఎక్కడా ఉండదా? తల్లి గురించి ఉండదు. ఆమె కోసం రాయబడలేదు బైబిల్, దేవుని గురించి రాయబడ్డది. దేవుడు లోకాన్ని ఎలా సృష్టించాడు, తర్వాత మనిషి దేవుడి నుంచి ఎలా దూరం అయిపోయాడు, దూరం అయిపోవటం వల్ల ఎలాంటి పరిమాణాలు జరిగాయి, మళ్ళా దేవుడు మనిషి దగ్గరికి ఎలా వచ్చాడు, ఆ పాపాలు ఎలా క్షమించాడు, మనిషి కొరకు దేవుడు ఏమేమి చేసిండు అని చెప్పి రాయబడ్డది. కానీ మరియమ్మ గురించి ఏం లేదు. ఎందుకు అని అంటే ఒక పాపం చేయనోడు చనిపోతేనే పాపంలోకి వెళ్ళి విడుదల వస్తుంది. పాపం చేయనోడు ఎవరున్నారు? ఎవ్వరు లేరు, ఒక దేవుడు ఒక్కడే ఉన్నాడు. దేవుడు చనిపోవాలంటే దేవునికి ఒక శరీరం కావాలి, దేవునికి ఆత్మనే ఉంది. ఆ శరీరం కావాలి కాబట్టి కన్యక గర్భంలో యేసయ్య జన్మించాల్సి వచ్చింది. ఆయన వచ్చిందే చనిపోవటానికి. ఆయన వచ్చి చనిపోయిన తర్వాత తిరిగి లేచి వెళ్ళిపోయాడు. లేదు అని అంటే సమాజం లెక్కనే వారు కూడా మ్యారేజ్ చేసుకొని పిల్లల్ని కానీ వంశాన్ని వృద్ధి చేసుకుంటూ వెళ్ళేవారు. అదంతా అవసరం లేదు ఆయనకి. ఆయన వచ్చిండు చనిపోవటానికి, చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయాడు. అందుకే మరియమ్మ గురించి పెద్దగా ఏమి ఉండదు బైబిల్లో. థ్యాంక్ యూ అక్క, మంచి డౌట్ అడిగారు. మనకి ఏదైనా ప్రవచనం వస్తుందంటే వేరే వారి ద్వారా దేవుడు మాట్లాడొచ్చు కదన్యా. అంటే మన గురించి మనకి ప్రవచనం వస్తుంది, అవి ఎందు నిమిత్తం మన మీద మనకి ప్రవచనం వస్తుందన్యా. అది దేవుని ఒక చిత్తం సిస్టర్, దేవుని ఒక చిత్తము. ఒక్కొక్కసారి చాలా రేర్ కేసులో వస్తుంది. అంటే కొంతమంది దీన్ని నమ్మరు, నేను నమ్ముతా.
ఎందుకంటే ఒక్కొక్కసారి నేను కూడా ఒంటరిగా ఉన్నప్పుడు వస్తూ ఉంటుంది. సేమ్ దేవుడు వాయిస్ కూడా అట్లనే ఉంటుంది. దేవుని యొక్క స్వరము వినే భాగ్యం లేనప్పుడు అట్లా ప్రవచనం మీడియం ఉంటే అట్లనే వస్తుంది అన్నమాట. అందుకోసం వస్తుంది. ఓకే, మంచి డౌట్ అడిగారు. మాట్లాడరు అన్నయ్య, కొంతమందికి స్వరం వినిపించరా అన్నయ్య? వినిపిస్తాడు సిస్టర్, అది దేవుని ఇష్టము. కొంతమందితోనేమో దేవుడు తలంపుల ద్వారా మాట్లాడతాడు, కొంతమందితోనేమో వేరే వ్యక్తుల ద్వారా మాట్లాడతాడు, రోగాలు పెట్టి మాట్లాడతాడు. బైబిల్ ద్వారా అయితే అందరితో మాట్లాడతాడు. మనం అది ఆయన ఇష్టం, అది మనం ఏం చెప్పలేము. మనం ఆ స్థాయి అందుకుంటే ఆ స్థాయిలో మాట్లాడతాడు. ఆయన మాట్లాడుతూనే ఉంటాడు, కానీ మనకి అది వినిపించదు. కొంచెం ఆ స్థాయి ఉన్నప్పుడే మనకి వినిపిస్తుంది. అట్లా ఎందుకు దేవుడు చేయాల్సి వచ్చింది అని అంటే, అందరి మీద ఆధారపడాలని చెప్పి దేవుడు ఆ స్థాయి తీసుకొని వచ్చాడు. లేదు అని అంటే ఓన్లీ ఒక్కరికే దేవుని యొక్క స్వరం వినిపిస్తూ ఉన్నదనుకోండి, మిగతా వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు, డైవర్ట్ అయిపోతారు. కాబట్టి దేవుడు ఒకరికి స్వరం ద్వారా మాట్లాడతాడు, ఒకసారి తలంపుల ద్వారా కూడా మాట్లాడతాడు, ఒకరితోనేమో వాక్యం ద్వారా మాట్లాడతాడు. అట్లా ఎందుకంటే సంఘం అందరి మీద ఆధారపడాలి, ఒకరి మీద ఒకరు ఆధారపడాలి అని చెప్పి దేవుడు వారు ఏం చేస్తారు అంటే అందరితో ఆయన ఇష్టం, అది ఆయన చిత్తం, ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. మంచి డౌట్ అడిగారు సిస్టర్, థ్యాంక్ యూ. లేచినప్పుడు నా తమ్ముడు దగ్గరికి వచ్చి అడుగుతాడు కదా బ్రదర్, అది నా ఆకలిస్తుంది చిన్నప్పుడు మళ్ళీ షాపును కూడా మరి ఆయన పళ్ళు కనిపించలేనప్పుడు వాళ్ళ తండ్రిని కూడా మోసం చేస్తారు కదా బ్రదర్, ఆయన దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటారు. తప్పు కాదా బ్రదర్ మోసం చేయడం? అక్కడ ఇస్సాకు భక్తుడి దగ్గర యాకోబు మోసం చేసిరని అంటున్నారు కదా, అది మోసం ఏం కాదు. ఆయన కోరుకున్నాడు అనమాట. యాక్చువల్గా యాకోబుకి రావాల్సిన ఆశీర్వాదం ఏసావుకి రావాలి. కానీ ఏసావు ఏం చేసినాడు అని అంటే, తన జ్యేష్ఠత్వ హక్కుని అమ్ముకున్నాడు. అమ్ముకున్న తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే, మనకు మోసం జరిగినట్టు అనిపిస్తుంది, కానీ అందులో కూడా దేవుని చిత్తము ఉంటుంది. దాంట్లో మనం మోసం ఉందని చెప్పచ్చు, మోసం లేదని కూడా మనం చెప్పచ్చు. ఇప్పుడు మోసం లేదు అని అంటే మరి దేవుడు అన్యాయం చేసిండు కదా అని అనొచ్చు. అయితే దీంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అది దేవుని చిత్తం అన్నమాట. దేవుడు మరి యాకోబు గారిని దీవించడానికి కారణం ఏంటంటే, ఆయన జ్యేష్ఠత్వపు హక్కుని తెచ్చుకున్నాడు అన్న దగ్గర నుంచి. ఈయన తిండిపోతు కాబట్టి జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నాడు. అమ్ముకోవటం వల్ల ఈయనకు రావాల్సిన ఆశీర్వాదం ఆయనకి వెళ్ళిపోయింది. దీనిలో చాలా కోణాలు ఉన్నాయి. అయితే నేను నా స్ట్రీమ్లో ఆలోచన చేస్తే, దేవుడు అందరిని కూడా ఒకే రకంగా చూస్తాడు. ఏసావును కావచ్చు, యాకోబుని కావచ్చు. యాకోబు మీరు చెప్పినట్టు మోసం చేశాడు కాబట్టి తన మామ అయిన లాబాను కూడా ఏం చేశాడు అంటే యాకోబుని మోసం చేశాడు. అయితే దేవుడు యాకోబుని దీవించడానికి కారణం ఏంది అని అంటే, యాకోబు దేవుని కోసం బ్రతికాడు, దేవుని కోసం జీవించాడు. కాబట్టి దేవుడు అతన్ని దీవించి హెచ్చించాడు. ఏసావు ఏం చేశాడు అంటే, విగ్రహార్థకులుగా మారిపోయి వాళ్ళ అమ్మ నాన్న మాట వినకుండా మరి అక్కడున్న అమ్మాయిని పెళ్ళిళ్ళు చేసుకొని చాలా ప్రాబ్లం ఫేస్ చేశాడు. ఈ విధంగా కూడా మనం చూస్తే ఏమైందంటే, అక్కడ డిస్టర్బెన్స్ జరిగిపోయింది. దీనిలో చాలా కోణాలు ఉన్నాయి. నాకు అర్థమైన కోణం నేను మీతోని పంచుకుంటున్నా అక్క. ఓకే, థ్యాంక్ యూ అక్క, మంచి డౌట్ అడిగారు. చాలా మంది అందులో కొంతమంది బొట్టు పెట్టుకుంటున్నారు, కొంతమంది పెట్టుకోవట్లేదు. కొంతమంది అన్నులు అన్నారు, ఏమి మీరు బొట్టెద్దు పెట్టుకోవట్లేదు, చాలా మంది పెట్టుకుంటున్నారు కదా, మీరు ఎందుకు పెట్టుకోరని అడుగుతున్నారని. దానికి కొంచెం డౌట్ చెప్పండి అని. దీని గురించి ఆల్రెడీ నేను చెప్పినాక ఆ వీడియో పంపిస్తాను, మీరు వినండి.
బొట్టు సంస్కృతం అయితే అది హిందూ సంస్కృతము. ఎందుకంటే అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు మరి శివుడి దగ్గరికి తీసుకొని వెళ్ళి బొట్టు పెడతారు, నీకు మంచి భర్త రావాలి అని చెప్పి. మళ్ళీ మ్యారేజ్ చేస్తారు, భర్త చనిపోతే బొట్టు తీసేస్తారు. అది బొట్టు కల్చర్ అనమాట. క్రిస్టియానిటీలో వచ్చిన తర్వాత యాక్చువల్గా అయితే బొట్టు పెట్టుకోవద్దు. లేదు మా ఆయన ఒప్పుకోడు అని అంటే ఇక టిక్లీయో స్టిక్కరో పెట్టుకోవచ్చు. యాజ్ ఎ క్రిస్టియన్గా అయితే బైబిల్ ఆచారం ప్రకారం అయితే అది పెట్టుకోకూడదు. లేదు పెట్టుకోవాలనిపిస్తుంది, లేకపోతే మా ఇంట్లో ఒప్పుకోరు అని అంటే అది పెట్టుకోవచ్చు. స్టిక్కర్ ఉంటుంది కదా, అది పెట్టుకోవచ్చు. మనకి ఎంతోమంది అన్యులు ప్రశ్నిస్తారు, నువ్వు బొట్టు పెట్టుకుంటే లేవు, నువ్వు బొట్టు పెట్టుకుంటే అందంగా ఉన్నామని. మనం ఏదైనా చెప్తే వాళ్ళు అంగీకరించరు. కాబట్టి వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనం ఏదైతే బైబిల్ ధర్మం ఉందో ఆ ధర్మం ప్రకారం మనము జీవించటం చాలా ఇంపార్టెంట్. బొట్టు ఒకటి, కాటిక ఒకటి, పూలు వేసుకోవటం ఇది చాలా తప్పు అనమాట. ఇది హిందూ కల్చర్, ఇది క్రిస్టియన్ కల్చరు కాదు. అసలు ఎందుకు కాటిక పెడతారో తెలియదు, పువ్వులు ఎందుకు పెడతారో కూడా తెలియదు. ఏమైనా మీనింగ్ ఉండాలి కదా, మీనింగ్ ఏముండదు, బైబిల్లో ఎక్కడ కూడా లేదు. యాజ్ ఎ క్రిస్టియన్గా మనం ఉన్నప్పుడు, ఒక దేవుణ్ణి మనం నమ్మినప్పుడు ఆ దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. అందుకే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటేమో ఇరుకు మార్గము, రెండవది విశాలమైన మార్గం. విశాలమైన మార్గంలో ఈ బొట్టు పెట్టుకో, కాటిక పెట్టుకో, మంచిగా తల నిండా పూలు పెట్టుకో. ఇరుకు మార్గంలో ఇవన్నీ వదిలేసిరా. చాలామంది ఏం చేస్తారంటే విశాలమైన మార్గాన్ని ఎంచుకొని వెళ్తారు, ఇరుకు మార్గంలో రారు. విశాలమైన మార్గం నరకానికి తీసుకుపోతుంది, ఇరుకు మార్గం దేవుని దగ్గర తీసుకొని పోతుంది, పరలోక రాజ్యం. కాబట్టి యేసుప్రభుకు మనం మంచిగా ఉండాలంటే యేసుప్రభుని ఫస్ట్ ఇష్టపడాలి. ఇప్పుడు నేను సుమతక్క గారు కూడా చెప్పారు, అన్యులు కూడా ఇష్టపడతారు కదా అని. ఇష్టపడటం వేరు, అభిమానించటం వేరు. వాళ్ళు అభిమానిస్తారు అంతే. ఇప్పుడు శాంసన్ బ్రదర్ అంటే చాలామందికి ఇష్టం, కానీ అందరు శాంసన్ బ్రదర్ని ఫాలో అవ్వరు. మరి ఇష్టం కదంటే అది అభిమానిస్తారు. అంటే ఆయన మంచి ప్రేయర్ చేస్తాడు, మంచిగా మాట్లాడతాడు. ఇష్టపడేటోడు ఏం చేస్తాడంటే శాంసన్ బ్రదర్తో ఉంటాడు, కాంటాక్ట్లో ఉంటాడు. ఈరోజు సండే ప్రేయర్కి మేము బాలమన్ సిస్టర్ దగ్గర వెళ్తే మా పాత గొర్రె ఒక ఆమె వచ్చింది. ఆమె వచ్చి మీరు వస్తేనే లేదు, మా చుట్టాల దగ్గర కూడా మీరు వస్తలేరు అని అంటే నేను ఒక్కటే చెప్పాను, నా ఫోన్ నెంబర్ ఉంది, నా క్యాలెండర్ ఉంది, నేనే రావాలా మీ ఇంటికి, మీరు రారా మా ఇంటికి? మీరు కనీసం ఫోన్లు కూడా చేయరు, మరి నేను ఎందుకు రావాలని అడిగిన. మీ నంబర్ నా దగ్గర లేదంటుంది ఆమె. ఉన్నప్పుడు ఎప్పుడు ఫోన్ చేసినావు నువ్వు అంటే? శాంసన్ బ్రదర్ అంటే ఇష్టమే, అభిమానం. నా మీద ఇష్టం అనుకోండి, నేను లేకపోతే నా ఇంటికి వస్తారు, కనుక్కొనైనా వస్తారు. ఇష్టానికి అభిమానానికి ఇదే తేడా. కాబట్టి క్రైస్తవంలో కూడా యేసుప్రభుని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, యేసుప్రభుని అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు. ఇష్టపడే వాళ్ళు ఏం చేస్తారంటే ఓహో ఇదే మార్గం అని చెప్పి దాని దగ్గరకు వచ్చేస్తారు. అభిమానించే వాళ్ళు జస్ట్ వాడుకుంటారు అంతే. ఆయన గొప్ప దేవుడు అంటే ఐ బిలీవ్. ఫిలిం యాక్టర్స్ చెప్తారు కదా, చాలామంది సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, యేసుప్రభు అంటే చాలా గొప్పవారు, మాకు ఆయన మీద చాలా నమ్మకము, ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ప్రేయర్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకుంటే ట్యాబ్లెట్స్ బాగా పనిచేస్తాయి. మరి ఇప్పుడు యేసుప్రభు అనేది ఇష్టం అన్నప్పుడు మరి ప్రభువుని నమ్ముకోవచ్చు కదా, బాప్తిజం అనుభవంలోనికి రావచ్చు కదా. రారు వాళ్ళు. అభిమానం వేరు, ఇష్టం వేరు. అట్లనే క్రైస్తవ జీవితంలో కూడా ఇష్టము అనేది ఉన్నది, అభిమానం అనేది ఉన్నది. ఎవరి ఇష్టము వారిది. నేను ఎవరికి కూడా బొట్టులు తీసి లేకపోతే కళ్ళకు కాటిక పెట్టుకొని నేను చెప్పాను. వాస్తవం సత్యం చెప్పాలి కాబట్టి నేను చెప్తా ఉన్నాను. కొన్ని చర్చెస్లో కొంతమంది పాస్టర్సే ఏం కాదు వేసుకోవచ్చు అని చెప్తారు, సంఘం డిస్టర్బ్ అవుతుందని. మనం ఇక్కడ సంఘం కోసం చెప్తలేం, బైబిల్లో ఉన్న ధర్మం గురించి మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి అది ఇంపార్టెంట్. ఇప్పుడు మా పాప కూడా ఉంది. మా ఇంట్లో ఉన్న వాళ్ళు, మా భార్య కావచ్చు, ఆమెకి పూలు పెడుతుంది, నేను పెట్టొద్దని చెప్తా, ఆమె వినదు, వదిలేసిన. నేను నా ధర్మం ఏంది నేను చెప్పటం. ఎవరిని కూడా బలవంతం చేయటం అన్నది మన నినాదం కాదు.
మనం యేసు ప్రభుని నమ్ముకున్నాము అంటే మనం ఆయనను బాగా ఇష్టపడుతుంటే మనం చూపించాల బయట నుంచి, ఇగో యేసయ్య ఇలా ఉంటాడు అని చెప్పి. మనం చూపించినప్పుడు ఆయన నమ్మి వేస్ట్ అనమాట. చాలామందికి ఇక్కడే పోతుంది. చాలామంది క్రిస్టియన్స్ మేము అంటున్నారు, మేము క్రైస్తవులు అని అంటారు, కానీ క్రైస్తవ బుద్ధులు కనబడవు వాళ్ళకి. అదే చాలా బాధ అనిపిస్తుంది. మొన్న ఒక రంజిత్ ఓఫీర్ అని చెప్పి ఒక అయ్యగారు సిలువ బొట్టు పెట్టుకోవచ్చు అని చెప్పి, దాదాపుగా 1000-1200 చర్చిలు ఉన్నాయి ఆయనకి. సిలువ బొట్టు పెట్టుకోవచ్చు అని చెప్పి బైబిల్లో కొన్ని రెఫరెన్స్లు చూసి సిలువ బొట్టు పెట్టుకోండి అని చెప్తున్నాను. అసలు దేనికోసం సిలువ బొట్టు? అసలు అర్థమే ఉండదు దానికి. సువార్త చెప్పటానికంట. ఏమా బొట్టు లేకపోతే సువార్త చెప్పలేమా? ఇప్పుడు ఆయన 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 భాగవతాలన్నీ కూడా, సీక్రెట్లన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఇప్పుడు. అట్లా క్రైస్తవంలో చాలా రకాల భిన్న అభిప్రాయాలు ఉంటాయి. అందుకే మనం బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకి బయటికి వస్తాయి. అందుకే నేను చెప్పేది ఏంటంటే, దేవునికే మీరు వెంబడించండి. మీ పాస్టర్ అమ్మని మీరు వెంబడించకండి. వాళ్ళు నరకంలో పోతే మీరు కూడా వారితో పాటు వెళ్తారు. మరి నాకు బైబిల్ తెలియదు కదా బ్రదర్ అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే, ఇప్పుడు ఆమె తౌడమ్మ గారు ఉన్నారు మన కాన్ఫరెన్స్లో, ఆమెకు చదివే రాదు, ఆమె ప్రార్థన చేస్తుంది, పాటలు పాడుతుంది. ఎవరైనా విశ్వాసులు వస్తే ప్రార్థన చేసి చెప్తుంది ఆమె, మీ ఇంట్లో ఇట్లా జరుగుతుంది, నాకు అట్లా అనిపిస్తుంది, దేవుడు నాకు బయలుపరుస్తుందని. మరి ఆమెకు చదువు రాదు కదండి, బైబిల్ కాలేజ్లో ట్రైనింగ్ చేయలేదు ఆమె, ఎట్లా చెప్తుంది ఇది? ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆమె ద్వారా మాట్లాడిపిస్తున్నాడు. కాబట్టి మనం ప్రార్థనలో ఉన్నప్పుడు, దేవుని దగ్గరకు వెళ్తున్నప్పుడు దేవుడు చాలా విషయాలు చెప్తూ ఉంటాడు. మనము బైబిల్ ప్రకారంగా ఎవరైతే ఉన్నారో దాన్ని ప్రకారం పోవటమే మనం చాలా ఇంపార్టెంట్. సలహాలు ఇచ్చేటోళ్ళు చాలా సలహాలు ఇస్తారు. ఆ సలహాలు ఇచ్చే వ్యక్తి బైబిల్ పరంగా ఉన్నాడా లేదో చూడాలి. మనం బైబిల్ని వెంబడిస్తూ ఉంటాము, ఈ సలహాలు ఇచ్చేటోళ్ళు బైబిల్ని వెంబడించరు. వాళ్ళు వేసుకున్నారు కదా, వీళ్ళు వేసుకున్నారు కదా, నువ్వెందుకు వేసుకున్నావు అని చెప్పి ప్రశ్నిస్తారు. మళ్ళీ మనకేమనైతే వీళ్ళు కనబడరు. మళ్ళీ అట్లా డిస్టర్బ్ చేసి వెళ్ళే గుంపు ఉంటుంది అన్నమాట. కాబట్టి వాళ్ళని మీరు దయచేసి వదిలేయండి. దేవుడు మీకు ఏది చెప్తున్నాడో, ప్రభా నేను ఎలాంటి వస్త్రధారణ చేయాలి, నేను ఎలా ఉండాలి అని అంటే దేవుడు అది చెప్తారు. ఆ విధంగా మీరు నడవటం చాలా ఇంపార్టెంట్. దేవుడు నాకు చెప్పిండు, నువ్వు లైఫ్ లాంగ్ బంగారం వేసుకోవద్దు అని. నేను వేసుకోలేదు బంగారం. శ్వేత సిస్టర్ కూడా చెప్పాను, ఆమె ఆమె తీసేసింది. ఎప్పుడైనా పెళ్ళిలో ఉన్నప్పుడు వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ బలవంతం చేసుకుంటే వేసుకుంటుంది. దానికి కూడా నేను ఏమన్నాను, నేనైతే చెప్పిన వేసుకోవద్దు, మనం సేవ చేసేటోళ్ళం, అది వేసుకోవద్దు, అది తగదు అని చెప్పి. వినకపోతే నేనేం చేయాలి? ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు కూడా నా మాట వినరు. దానికి నేను బీపీలు పెంచుకోను. ఎందుకు బీపీలు పెంచుకోవాలి? దేవుడు నన్ను పిలిచిండు, ఒంటరిగా నేను వచ్చాను, ఒంటరి పోరాటం చేసుకొని వెళ్ళాలి, సత్యాన్ని నేను ప్రకటించాలి. వినని వినకపోని నాకేంది? నన్ను నేను కాపాడుకొని పరలోక రాజ్యం పోతే చాలు. మీరందరూ కూడా ఈ ఫార్ములాను మీరు ఫాలో అవ్వాలి. దేవుడు మీకు ఏది చెప్తున్నా చేయండి, పరిశోధించండి. బైబిల్లో చెప్పారు, పరిశోధించి అది దేవుని ఆత్మన దయ్యమాత్మన తెలుసుకో అని చెప్పిండు. ప్రవచనాలు వస్తాయి, భాషలు వస్తాయి, దర్శనాలు వస్తాయి, కళలు వస్తాయి, అన్నీ వస్తాయి. దేవునిలో వస్తాయి, దయ్యంలో కూడా వస్తాయి. దాన్ని పరిశోధించాల. ఇప్పుడు మనం లోకంలో చూసుకుంటే అదే కనిపిస్తలేదు, ఏం పరిశోధన లేదు. ఇప్పుడు అమ్మ తేజ అనేవారు ఒక దైవజనుడు వచ్చాడు. ఆయన పేర్లు పెట్టి పిలుస్తున్నాడు. ఇగో సౌమ్య అంటున్నాడు, ఇగో రాకేష్ అంటున్నాడు, అద్భుతాలు జరుగుతున్నాయి అంటుండు, స్వస్థతలు జరుగుతున్నాయి. అది ఏం జరుగుతలేవాడ. ఆయన విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మొత్తం దిశ అనేది మొత్తం బయట పెట్టేసిండు. ఈయనకు బైబిల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి చెప్పగలిగిండు. ఈయన నిరూపించుకోలేకపోతున్నాడు. అన్నా నన్ను వదిలే అన్నా అంటున్నాడు. అట్లా కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, బైబిల్ చదవండి, పరిశోధించండి, నలుగురితో డిస్కస్ చేయండి, మళ్ళీ దేవుణ్ణి కూడా అడగండి. దేవుడే చెప్తా చేయడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడకండి, వేస్ట్ అయిపోతుంది లైఫ్. నా మీద కూడా ఆధారపడకండి, ఏ పాస్టర్ని ఆధారపడకండి, ఓన్లీ దేవుని మీద ఆధారపడండి. ఈరోజు నేను ఉన్నాను, రేపు నేను చనిపోతాను. మరి అప్పుడు ఇప్పుడు కాన్ఫరెన్స్ ప్రేయర్ నడుస్తుంది, నేను లేననుకో చాలామంది కట్ అయిపోతారు.
బ్రదర్ లేడు, మరి మేము ఎందుకు ఉండాలి అని. నేను ఒక మనిషిని, ఇందులో ఉన్నాను. నన్ను చూసి నన్ను అభిమానించి దీన్ని నమ్మటం వేస్ట్. నన్ను చూసి ప్రభుని నమ్మద్దు, మోసపోతారు మీరు. నేను మోసం చేస్తే మీరు కూడా మోసపోతారు. లాస్ట్కి బ్రదరే మోసం చేసిండు అంటారు. దేవుడు అనేవారు ఉన్నారు, ఆయనని రుచి చూచి తెలుసుకోమని చెప్పి బైబిల్లో చెప్పబడ్డది. కాబట్టి మనకి ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసినా ఆ ప్రశ్నల జవాబు చెప్పటానికి మనం రెడీగా ఉండాలి, మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నేనేదో ఆన్సర్ ఇచ్చినా అని చెప్పి దాన్ని నమ్మటం కాదు. మీరు ఇంకా లోతుగా ఆలోచించండి, అడగండి దేవునికి. దేవుడు చాలా విషయాలు చెప్తాడు. ఓకే అక్క, మంచి డౌట్ అడిగారు, థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉంటే అడగండి. లేకపోతే మామూలుగా ఉండే పేజ్ చేయాలా? ఎందుకంటే మధ్యలో పాస్ట్ గారు ఉంటారంటే వాళ్ళు వాళ్ళకి మామూలు చెప్పండి. అదే అక్క, తల మీద చేయబెట్టి ప్రేయర్ చేయొచ్చు. తల మీద చేయబెట్టి ప్రేయర్ చేయడానికి బాప్తిజం తీసుకొని ఉండాలి. బాప్తిజం తీసుకుంటే ఎవరైనా తల మీద చేయబెట్టి ప్రేయర్ చేయొచ్చు. కొంతమంది పాస్టర్లు తల మీద చేయబెట్టి ప్రార్థన ఎందుకు చేయరు అంటే వాళ్ళలో ఉన్న దయ్యం మా లోపలికి వస్తుందేమో అని చెప్పి భయపడి కూడా వాళ్ళు చెయ్యరు. వద్దొద్దొద్దు అంటారు, నేను అక్కడి నుంచే చేస్తా అంటారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, త్వరగా ఎవరి మీద హస్త నిక్షేపణ చేయకు. దాని అర్థం ఏంటంటే త్వరగా ఎవరిని అభిషేకించకు అని అక్కడ మీనింగ్ అనమాట. ఆ వచనం చూపించి, అదిగో ఎవరి మీద కూడా నువ్వు తల మీద చేయబెట్టి ప్రేయర్ చేయొద్దని ఉంది కదా, మీరు ఎందుకు పెట్టి చేస్తున్నారు అంటారు. రోగుల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వారు స్వస్థత పొందుతారని బైబిల్లో ఉన్నది. యేసయ్య చెప్పిన మాట అది. మన దగ్గరకు వచ్చే వాళ్ళంతా కూడా మానసిక రోగాలు ఉండొచ్చు, శారీరక రోగాలతో ఉండొచ్చు, ఆత్మీయ రోగాలతో కూడా ఉండొచ్చు. కాబట్టి వాళ్ళందరికీ మనం తల మీద చేయబెట్టి ప్రేయర్ చేయొచ్చు. తల మీద చేయబెట్టి ప్రేయర్ చేయటమే ఉత్తమం. ఓకే సిస్టర్, మంచి డౌట్ అడిగారు, థ్యాంక్ యూ. ప్రేరేపిస్తారని అంటే దినము నేను బయటకు వెళ్ళానని మా చిన్న అత్తయ్య వాళ్ళ మనవడు బాబుది ఫంక్షన్కి పిలవడానికి. అంటే నేను బొట్టు పెట్టుకోకుండానే వెళ్ళాను, మామూలుగా వెళ్ళాను. కుంకుమ బొట్టు నన్ను పెట్టమని మా వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారనమాట, నన్ను నా చేతులతో పెట్టమని. నేను పెట్టినాను అంటే మా ఆయన గారు ఫోన్ చేసి మీ ఆవిడ బొట్టు పెట్టినట్టుందని అన్నారని. నేను పెడతా ఉంటే నా ఆత్మస్లో ఒప్పుకోలేదు. నాకే తెలియకుండా నేను పెట్టేవారు ప్రతి ఒక్కరికి కూడా నేను యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నాను, మీకు మీరే పెట్టేసుకోండి, నేను పెట్టినానండి అని నాకు నేనే చెప్పేస్తున్నాను. ఎందుకు అలా జరుగుతుందో నాకు తెలియదు. మరి చాలా సంఘాల్లో మరి అలా పెట్టుకుని వాళ్ళకి అలా ప్రేరేపణ అనిపించదా ఏంటని, ఎందు నిమిత్తం వాళ్ళు అలా ఉంటున్నారు, మరి నేను ఎందుకు అలా ఉండలేకపోయాను. నేను వెళ్ళిన ప్రతి చోట కూడా నేను చెప్పేసాను నాకే తెలియకుండా. అది ఎందుకు అలా జరిగిందో చెప్పాను. సిస్టర్ ఒకసారి మళ్ళీ నీ డౌట్ చెప్పవా? నేను సగం నుంచి విన్నాను, ఈ సౌండింగ్ వినిపిస్తుంది. అదే వస్తువులు అవి పెట్టుకోకూడదు కదన్నయ్య బైబిల్ కి సంబంధించి. అవి చాలా మంది ఆత్మతో నింపబడతారు, ప్రవచనాలు చెప్తారు, స్వస్థతలు వాక్యం కూడా చెప్తారు. వాళ్ళు వస్తువులు పెట్టుకున్న బాగానే చెప్పగలుగుతారు కదా నీ వాక్యం అదిని. మరి కొంతమంది ఎందుకని ఆ వస్తువులు వేసుకుంటే అసలు సమాధానంగా అనిపించదు, దానివల్ల ఇబ్బందిగా ఫీల్ అవ్వడం అది జరుగుద్ది. అంటే నేను కుంకుమ పెట్టమని నన్ను బలవంతం చేస్తే నాకు నచ్చలేదని అసలు. అంటే నేను బొట్టు ఇస్తా కూడా అందరికీ చెప్పేస్తున్నాను, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, మీకు మీరు పెట్టేసుకోండి, నేను పెట్టను అని చాలా చోట్ల నేను చెప్తా వచ్చాను. నాకు నేను కూడా అసలు చాలా చాలా చిరాగ్గా అనిపించింది. ఎందుకు అందరితో కూడా చెప్పాను, నేను పెట్టకూడదు, నేను పెట్టినైనా నేను దేవుడిని నమ్ముకున్నాను అంట. మరి అలా ఎందుకు నాకు ప్రేరేపణ అనిపించింది, ఏమి నువ్వు బొట్టు పెట్టుకుంటలేదేంటి, అవి వేసుకోలేదేంటి అని అడుగుతున్నా కూడా నాకు నచ్చట్లే. అలా నాకే ఎందుకు అనిపించింది, చాలా మంది సంఘాలు అలా వెళ్తున్నారు, ఆ దేవుడు ఎందుకు హెచ్చరించట్లేదు ఏదో నాకు డౌట్ అండి. ఓకే సిస్టర్, మంచి డౌట్ అడిగారు. దేవుడు వాళ్ళకి హెచ్చరిస్తున్నా కానీ వాళ్ళు వినరు సిస్టర్, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, మీకు దేవుడు ఆ స్థాయి ఇచ్చిండు, దేవుడు మిమ్మల్ని బాగా ఎన్నుకున్నాడు కాబట్టి మీ ఆత్మ బాగా బలపడ్డది. వాళ్ళు శరీరానుసారులు శరీరం గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు మేము బెరాకా మీటింగ్స్కి వెళ్తే కూడా పాస్టరమ్మ గారు మొత్తం ఆమె స్కార్ఫ్ వేసుకోదు, ఒంటి నిండా బంగారం ఉంటుంది, దాని మీదనే ప్రసంగాలు చెప్తుంది, షూజులు వేసుకునే చెప్తుంది, మస్తు ప్రవచనాలు చెప్తుంది. అయితే మనం ప్రవచనాలు చెప్పినా ఏది చెప్పినా కానీ బైబిల్ పరంగా ఉన్నామా లేమో చూసుకోవాలా. మన లోపలనే మాదిరి లేనప్పుడు మనం ఇతరులకు ఏం మాదిరి చూపిస్తాం? ఇప్పుడు టీవీ ప్రసంగికులు చాలామంది ఉంటారు,
వాళ్ళు సరిగ్గా ముసుగేసుకోరు. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ వారి సతీమణి గారు షారోన్ సిస్టరు ఒంటి నిండా బంగారం వేసుకొని ముసుగేసుకోకుండా ఆమె వాక్యం చెప్తుంది. అది చాలా తప్పు, అది దేవుణ్ణి అవమానపరిచినట్టు. దాని తర్వాత ఈ పాల్ పృథ్వీ గారు వాళ్ళ మొత్తం ప్రవీణ్ కుమార్ బ్యాచ్ వాళ్ళు, అమ్మ తేజ వాళ్ళ ఆవిడ బ్లెస్సీ గారు, వీళ్ళంతా కూడా ఏంది అని అంటే శరీరానుసారులు. వాళ్ళ లోపల ప్రార్థనా బలం ఉంది కాబట్టి, వరం ఉంది కాబట్టి ఆ వరం పనిచేస్తూ ఉంటుంది, కానీ ఆ సేవ ఫలించదు. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏసన్న గారు ఉన్నారు. ఏసన్న గారు చాలా డబ్బు సంపాదించారు. ఆయన నిలబడితే కానుకలు వేసేసేవాళ్ళు. జస్ట్ ఇట్లా చైర్ మీద కూర్చుంటే కానుకలు వచ్చేస్తాయి ఆయనకి. ఆయనకు వచ్చిన డబ్బులు సంచిలో ఇట్లా వేసి ఇట్లా కుక్కుతారనమాట. అన్ని డబ్బులు వచ్చినాయి, కానీ చాలా నార్మల్ లైఫ్ అని బతికాడు. ఆ స్కార్పియో బండి మీద ఎక్కడ పడితే అక్కడ తిరిగా, చాలా కష్టం ఆ స్కార్పియో బండి మీద తిరగటం. చాలా చాలా డౌన్ టు అర్త్ ఆయన బ్రతికే వాళ్ళు. మామూలుగా తెల్ల బట్టలు లేకపోతే ఎప్పుడన్నా సఫారీ అట్లా నార్మల్గానే వేసుకుంటూ ఆయన చేశాడు. కానీ ఎక్కడ కూడా ఒక మంచి ధనవంతుడుగా ఉన్న వ్యక్తి సామాన్యంగా బ్రతికి సామాన్యంగా చనిపోయి వెళ్ళిపోయాడు ఆయన. నేను చనిపోయేటప్పుడు కూడా నా సమాధి స్పెషల్గా పెట్టకండి, అందరితో పాటే నన్ను కూడా సమాధిలో పెట్టండి అని చెప్పాడు. అది బైబిల్ బాగా చదివాడు, బైబిల్ ట్రైనింగ్ చేశాడు, తనకు తాను బైబిల్ ప్రకారంగా చూసుకున్నాడు కాబట్టి అది జరిగింది ఆడ. ఇప్పుడున్న చాలా సేవకులలో అది కనబడతలేదు, వాళ్ళు మాదిరి చూపిస్తలేరు. విలువైన బట్టలు వేసుకోవద్దు అని చెప్పి తిమోతి పత్రికలు రాస్తే వీళ్ళు విలువైన బట్టలే వేసుకుంటారు. చాలా ఇంపార్టెంట్. మీరు వేసుకునే వస్త్రాలు మళ్ళీ మర్యాదపూర్వకంగా ఉండాలి అని అంటే వాడు ఇష్టం వచ్చినట్టు. ఇంకా అమెరికన్ ప్రీచర్స్ అయితే వేరు. అమెరికా వాళ్ళు వచ్చి వీళ్ళని పాడు చేశారు. అంటే వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే లాస్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. అంటే మంచి బట్టలు వేసుకొని స్టేజ్ మీద వస్తేనే కానుకలు పడతాయి అని చెప్పి వీళ్ళకి తెలుసు. కాబట్టి వీళ్ళు మంచి బట్టలు వేసుకొని వస్తారు. ఇప్పుడు చూసే పెద్ద పెద్ద టీవీ ప్రసంగికులు ఖచ్చితంగా వాళ్ళకి మేకప్ ఉంటుంది, మళ్ళీ హెయిర్ స్ట్రైటనింగ్ ఉంటుంది, చాలా డబ్బులు అయిపోతాయి దానికి. దాని తర్వాత బంగారం కనిపించాలి, హెయిర్ స్ట్రైటనింగ్ కనిపించాలి అని చెప్పి ముసుగేసుకోరు, చకాస్ అనిపించే చీర వేసుకొని వస్తారు. అయ్యగారు కూడా అట్లనే ఉంటారు, మంచి హెయిర్ డై పెట్టుకొని. ఇంకా జైపాల్ గారు అయితే లిప్స్టిక్ కూడా పెట్టుకుంటాడు ఆయన. మరి సూట్ లేకుండా వాళ్ళు బయటికి రాలేరు. తర్వాత వచ్చిన తర్వాత కూడా హీరో లెక్క ఏమంటారు మన షూజులు వేసుకొని ధనాధన వాక్యము చెప్తూ ఉంటారు. బైబిల్ పరంగా వాళ్ళకి వాళ్ళు ఏం చేసుకోవాలంటే చూసుకోవాలి, నేను చెప్తుంది కరెక్టేనా. పౌలు భక్తుడు అంటాడు, బోధకుడు అయిన నువ్వు అనేక మందిని బోధిస్తున్నావు, నీకు నువ్వు బోధించుకుంటున్నావా అని చెప్పి ఒక ప్రశ్న వేస్తాడు. తిమోతి పత్రికలో, తీతు పత్రికలో ఈ మాట ఉంటుంది. ఇలాంటి వచనాలు వాళ్ళకి కలబడవు, వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు మనం సేవ చేస్తున్నాము అని అంటే బంగారంతో ఏం పని అండి మనకి, మీరు చెప్పండి. బంగారం వేసుకొని చేయాలా, బంగారం వేసుకోకపోతే చేయమా? పాస్టర్లు ఉంగరాలు ఉంటాయి, ఈ వేలుకుంటే ఈ వేలుకుంటాయి, చైన్ ఉంటుంది, చాలా అది అవసరం లేదు నీకు. బంగారం వేసుకొని సేవ చేసినట్టు బైబిల్లో ఏడ లేదు. నీ బంగారం నిన్ను మోసం చేస్తుందా అని చెప్పి బైబిల్లో ఉంది. తీర్పు దినమప్పుడు నీ బంగారం నిన్ను రక్షించదని ఉన్నది. బంగారానికి ఎప్పుడు విలువ వచ్చిందండి మీరు చెప్పండి? స్టార్టింగ్లోకి వెళ్ళి బంగారానికి విలువ లేదు కదా, దేవునికే విలువ ఉంది. ఇక్కడ ఏమైపోతుందంటే పాస్టర్లు కావచ్చు, పాస్టమ్మలు కావచ్చు, సేవ చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళ మీద వరం ఉంది కాబట్టి, వాళ్ళలో వరం ఉంది కాబట్టి వరం పనిచేస్తుంది, కానీ వాళ్ళ సేవ ఫలించదు. ఎందుకు ఫలించదు అంటే వాళ్ళు ఆత్మానుసారులు కాదు. ఆత్మానుసారులు ఆత్మ గురించి ఆలోచిస్తారు, శరీరానుసారులు శరీరం గురించి ఆలోచిస్తారు. అట్లా అని చెప్పి బ్రదర్ నేను మంచి బట్టలు వేసుకోవద్దా అంటే నువ్వు మంచి బట్టలు వేసుకో, విలువైన బట్టలు అవసరం లేదు నీకు. యేసుప్రభు వారు కూడా నార్మల్ బట్టలు వేసుకొని వారు తిరిగారు, బైబిల్లో ఉన్న భక్తులను మనం చూస్తే. అయితే వాళ్ళని మనం పట్టించుకోవద్దు, వాళ్ళు ఏమైనా చేసుకో, మనకు సంబంధం లేదు. ఇక్కడ లెక్క ఏంటంటే నీకు నాకు దేవుడు మనకి ఏం చెప్పిండు, మనం ఏం చేస్తున్నాం. ఇప్పుడు మా అయ్యగారు ఉన్నారు, నన్ను సేవలో నిలబెట్టిన అయ్యగారు.
ఆయన కొడుకు పెళ్ళయింది. 4 రోజులు చేసుకున్నాడు ఆయన పెళ్ళి. కోడలికి చాలా బంగారం వచ్చింది. కొడుకు మాత్రం బంగారం వేసుకొని, కోడలు ఇప్పుడు కూడా బంగారం వేసుకొని తిరుగుతుంది. ఈయన మాకు చెప్పేటప్పుడు ఎట్లా చెప్పేవారు, మనము పేరు ప్రఖ్యాతుల కోసం సేవ చేస్తలేము, వెండి బంగారం కోసం సేవ చేస్తలేము, ఓన్లీ దేవుని కోసం చేస్తున్నామని చెప్పిండు. మళ్ళీ ఈయన కోసం ఎందుకు ఇట్లా అయింది? మనం అవన్నీ ఆలోచన చేస్తే బుర్ర వేలిపోతుంది. మనకు సంబంధం లేదు. మనకి దేవుడు ఏం చెప్పిండు అది మనం చేయాలి. దేవుడు నీకు ఏం చెప్తున్నాడో అది నువ్వు చెయ్యి. అడిగితే ఇగో బైబిల్లో నాకు దేవుడు ఇది చూపించిండు. వాళ్ళు అలా చేస్తున్నారు కంటే వాళ్ళతో నాకు సంబంధం లేదు. బంగారం వేసుకున్నా వేసుకోకపోయినా మనకు సంబంధం, మనకు దేవుడు ఏం చెప్పిండో మనం అది చేద్దాం. అయితే మీరు అడిగిన ప్రశ్నలో ఇంకో ప్రశ్న ఏంటంటే, నేను ఎందుకు అట్లా ఉండలేకపోతున్నా? వాళ్ళు ఉండగలుగుతున్నారు కదా, అదే చెప్పాను. వాళ్ళ శరీరానుసారులు, నువ్వు ఆత్మానుసారువి. లోపల ఉన్న ఆత్మ స్ట్రాంగ్ ఉంది కాబట్టి అది ఒప్పుకోదు. అది ఇప్పుడు నేను బంగారం వేసుకుంటే నాకు ఒప్పుకోదు, చాలా కష్టమవుతుంది నాకు. నేను మర్చిపోయి మ్యారేజ్ టైంలో బంగారం ఉంగరం వేసుకొని వారం రోజులు అమ్మేసిన. నేను ఆ వారం రోజులు వేసుకున్నందుకే చాలా సంవత్సరం 2 సంవత్సరం భయంకరమైన ప్రాబ్లమ్స్ వచ్చినాయి. తర్వాత నాకు అర్థమైంది, అరే నేను తప్పు చేసినాను. 2 సంవత్సరాల తర్వాత లేదు, ఇంకా అవసరం లేదు. ఇంకా నాకు ఆత్మానుసారుడు ఆత్మ గురించి ఆలోచిస్తాడు. వాళ్ళు చెప్పే ప్రసంగాల్లోనే మనకు అర్థమవుతాయి. బంగారం వేసుకొని స్టేజీల మీద విలువైన వస్త్రాలు ధరించే వాళ్ళు చెప్పే ప్రసంగాలు, మామూలు నార్మల్ డ్రెస్తో చెప్పే ప్రసంగాల్లో చాలా తేడా ఉంటుంది. దాంట్లో శరీరం గురించి ఉంటుంది, దీంట్లో ఆత్మ గురించి ఉంటుంది. అందుకే వాళ్ళు డబ్బులు 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 దశంభాగం అంటారు. చాలా సింపుల్. ఏసన్న గారు ఎక్కడ కూడా ఎవరికి డబ్బులు అడగలేడు. ఆయన కొన్ని లక్షల కోట్లు వచ్చినాయి. ఆయన ఆత్మీయత, ఆయన మాదిరి చూపించారు అక్కడ. చాలా ఇంపార్టెంట్. ఎంతోమంది భక్తులు వస్తారు, ఎంతోమంది లోకంలో ఉంటారమ్మా. అయితే మనం ఏంది అని అంటే, బైబిల్ మనం చదివి మనం దాన్ని ధ్యానం చేసి మనకి దేవుడు ఏం చెప్తుండో అదే చేసుకుంటూ పోవాలి. వాళ్ళు ఎవరైనా వాళ్ళది లెక్క వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళకి దేవుడు హెచ్చరికలు ఇస్తూ ఉంటాడు. నాలాంటోడు పోయి చెప్తాడు. ఒకడు ఫిన్హాస్ అనే వ్యక్తి కూడా చాలామంది పాస్టర్లను తీసిపడేసిండు. చాలా డీప్గా చెప్పిండు. అయినా కానీ వాళ్ళు మారలేదు. దేవుడు అన్నీ అడుగుతాడు వాళ్ళకి, అది వాళ్ళ ఇష్టము. వాళ్ళు శరీరానుసారులు, మనమేమో ఆత్మానుసారులం. మీరు ఆత్మానుసారులుగా ఉన్నారు కాబట్టి మీకు అలాంటి డిస్టర్బెన్స్ వస్తుంది. ఇంకా దేవుడు దాని మీద మీకు జ్ఞానం ఇచ్చి దాంట్లో మీరు నడిపిస్తాడు. మంచి డౌట్ అడిగారు సిస్టర్, థ్యాంక్ యూ. వాళ్ళ అన్నదమ్ములు 11 మంది పిల్లలు. అన్నదమ్ములు అయితే బ్రదర్ పెద్ద కుమారుని, దావీదు తండ్రి అయితే పెద్ద కుమారుని రాజుగా చేస్తారు దేవుడు అని చెప్పి, యెహోవా దేవుడు చేస్తారని తండ్రి అనుకున్నప్పుడు, మరి ఆ 10 మంది కుమారుల్లో చిన్న పుట్టువాడు దావీదు మరి మాట మర్చి మెరగని మరి దావీదుని మరి రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. మరి తండ్రి అయితే వాళ్ళ అన్న కొడుకుల ఏదో పెద్ద కొడుకుని కానీ చిన్న కుమారుని కానీ ఆ రెండో కుమారుని కానీ, అంటే వాళ్ళు బాగా చదువుకున్నారు, రాజుగా వాళ్ళు సరిపోతారని తండ్రి అనుకున్నాడు. కాకపోతే దేవుడైతే దావీదుని ఎందుకు ఎన్నుకున్నారు బ్రదర్స్? ఆన్సర్ చెప్పండి. చాలా కారణాలు ఉన్నాయక్క. మెయిన్ కారణం ఏంటంటే, దావీదు యథార్థంగా జీవించాడు. దేవుని మీద చాలా ప్రేమ, మంచి ఆరాధికుడు ఆయన. ఎవరైతే బాగా ఆరాధన చేస్తారో వారు ఎప్పటికైనా ప్రపంచంలో నంబర్ 1 స్థాయిలో ఉంటారు. అది మనకి దావీదు భక్తుడు మాదిరి చూపించాడు. చిన్నప్పటి నుంచి ఆరాధన పాటలు, ప్రభువును స్తుతించటం. దైవజనుడు కూడా సమూయేలు భక్తుడు వెళ్ళినప్పుడు కూడా ఈయననే ఉండొచ్చేమో, ఈయననే ఇంటి పెద్దగా ఈయననే అనుకున్నాడు. కానీ వాళ్ళ ఇంట్లో అసలు ఆయనకి స్థాయే లేదు. దావీదు భక్తుడిని అందరు ఆడుకున్నారు ఆయనతోటి, బాగా టార్చర్ పెట్టేటోడు. తండ్రి కూడా బాగా టార్చర్ పెట్టేటోడు. కానీ దేవుడు మాత్రం ఆయనను ఏం చేసినాడు, ఉన్నతమైన స్థాయికి తీసుకుపోయాడు. దానికి కారణం ఏంటంటే ఆయన భక్తి జీవితం. సేమ్ యూసెఫ్ భక్తుడు కూడా అంతే. 10 మంది అన్నదమ్ములు అతన్ని వ్యతిరేకించారు. తండ్రి దగ్గర కూడా అబద్ధ సాక్ష్యం చెప్పారు. యూసెఫ్ భక్తుడు మంచి ఆరాధికుడు, మంచి ప్రార్థనా పరుడు కాబట్టి ఆయన నా స్థాయికి వెళ్ళిపోయాడు. అదే కారణం.
మనం కూడా వారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఎవరైతే బాగా దేవుణ్ణి ఆరాధన చేస్తారో, దేవునిగా ఇష్టపడి దేవుని కోసం ఏదైనా చేయడానికి ప్రయత్నాలు చేస్తారో, దేవుడు వాళ్ళని టాప్ మోస్ట్ పొజిషన్లో తీసుకోబోతాడు. దేవుడు ఒక్కడే తీసుకోపోగలుగుతాడు. ఇది ఆన్సర్ అక్క. మంచి డౌట్ అడిగారు, థ్యాంక్ యూ. మనం ఈ ప్రేయర్ ముగించుకుందాం. రేపు పొద్దున మనం అందరం కలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, ప్రభా, ఈవినింగ్ సెషన్లో మీరు ఉన్నారు. మంచి మాటలు మాకు అందించినందుకు వందనాలు. ఈ యోగ్యత ఇచ్చినందుకు వందనాలు. ఈ బిడ్డలు మీరు బలపరచండి, స్థిరపరచండి. తెలియని రహస్యమైన సంగతులు మీరే బయలుపరిచి రాకడలో సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ఓకే అక్క. అనుష సిస్టర్, మీరు అనుష సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. సిస్టర్, ఇప్పుడు నేను చెప్పినందుకు నా మీద ఆధారపడి మీరు ప్రేయర్ నడిపిస్తారు కదా, ప్రేయర్ స్టార్ట్ చేసారు మీరు. ఆల్రెడీ మీ ఇంట్లో అగ్ని మండుతూ ఉంది. ఆ అగ్ని ఎఫెక్ట్ తర్వాత వచ్చే ఆగస్టు నెలలో తెలుస్తుంది. మరి మీరు ఒకవేళ నేను మిమ్మల్ని వదిలేస్తా, లేకపోతే మీరైనా నన్ను వదిలేస్తారు, మళ్ళీ అప్పటికి మీరు ఇంకా ప్రేయర్ నడిపిస్తారా లేకపోతే ఆపేస్తారా? సండే ప్రేయర్ ఇంకా ఒకసారి మళ్ళీ అడగరని, ఫోన్ అవుతుంది డిస్టర్బ్గా ఉందని కట్ చేస్తాను చెప్పండి. అదే ఇప్పుడు మీరు చివరి వరకు ప్రేయర్ నడిపిస్తారా లేకపోతే వదిలేస్తారా? అని నడిపిస్తానని ప్రేయర్, ఎందుకంటే పిలుపు దేవుడు పిలుచుకున్నాడు కదండి. ఆ పిలుపు మేరకు నేను నడుస్తానని ఖచ్చితంగా, ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బంది వచ్చినా. ఫ్యూచర్లో మీ పిల్లలు కూడా మీకు సపోర్ట్ చేయరు, జ్యోతి సిస్టర్ కూడా సపోర్ట్ చేయదు, నేను కూడా సపోర్ట్ చేయ. అప్పటికి నడిపిస్తారా లేకపోతే ఆపేస్తారా? అన్నయ్య ఖచ్చితంగా నడిపిస్తాను అన్నయ్య. అంటే ఎవరి పిలుపు వాళ్ళని, ఎవరి దర్శనం వాళ్ళదే. అంటే దేవుడు నాతో మాట్లాడారు, అది నా పిలుపు కనుక నేను ఖచ్చితంగా నడవాలన్నయ్య. నిజంగా పిల్లలకు కూడా దేవుడు పిలుపునిచ్చి వాళ్ళని కూడా ప్రేరేపిస్తే వారు కూడా నడుస్తారు అన్నయ్య. ఎందుకంటే మోషే గారు మరి సేవ చేస్తారు కానీ బిడ్డలను దేవుడు సేవ చేయమని ఏం పిలవలేదు. అలానే మోషే బిడ్డల్ని వాడుకోమని దేవుడిని అడగలేదు. దేవుడు యెహోషువని మరి సేవకి నియమించమన్నారని యెహోషువని దేవుడిని, అదే మోషే యెహోషువని మరి పెట్టి ఉన్నారు. నన్ను పిలుచుకున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా సేవ చేస్తాను. నా బిడ్డలను కూడా వాడుకోవాలనుకుంటే నా బిడ్డలతో కూడా దేవుడు ఖచ్చితంగా మాట్లాడతారు, ఆయన నడిపించుకుంటారు. నేను ఎవరిని కూడా బలవంతం పెట్టను, రమ్మని అన్నాను. ఎందుకంటే నా వంతు నేను నా బిడ్డలకి చెప్పుకుంటాను ఖచ్చితంగా దేవుడి గురించి. నిజంగా దేవుడు వాళ్ళకు కూడా పిలుపునిస్తే వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడతారు, వాళ్ళని కూడా దేవుడు కదిలింతారని నాకు అవుతూ దేవుడి మీద నమ్మకం ఉందన్నయ్య. దేవుడు ఇచ్చిన పనిని ఆయన యొక్క నడిపింపు ఆయన నాకు ఇచ్చి వాడుకుంటారని నాకు తెలుసని. అంటే వాక్యాన్ని చదివిన దాన్ని బట్టి ఆయన దర్శనాన్ని ఆయనే నెరవేరుస్తారని, ఆయనే అది మోయగల సామర్థ్యత మనకి ఇస్తాడని నేను నమ్ముతున్నాను అన్నయ్య. నన్ను అవుతూ వాడుకుంటారని నేను బలంగా నమ్ముకుంటున్నాను. మరి ఈ కొద్ది మాటలు జరిగించి. ఓకే సిస్టర్, ఓకే, రైట్, ఓకే. నేనైతే మిమ్మల్ని బలవంతం పెట్టలేదు, నేను మీకు ప్రేయర్ స్టార్ట్ చేయమని కూడా చెప్పలేదు. సలహా ఇచ్చాను, మీరు దానికి ఓకే అన్నారు. తర్వాత దేవుడు నడిపించాడు, మీరు నడిపిస్తున్నారు, చాలా సంతోషం. ఎందుకు ఈ మాట నేను చెప్పాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు ఇదే కాన్ఫరెన్స్ ప్రేయర్లో నేను లేననుకో, చాలామంది ఎగిరిపోతారు. పాపం నేను లేకపోతే సుమతక్కనే ప్రేయర్ లీడ్ చేసుకుంటా నడుపుకుంటూ వస్తారు, లేకపోతే శ్వేత సిస్టర్ నడిపిస్తారు. ఒకవేళ ఇన్ కేసులో ఎప్పుడైనా నేను ఒకవేళ ఈ కాన్ఫరెన్స్ ప్రేయరే వదిలేసినాను, లేదు అని అంటే మిమ్మల్ని నేను వదిలేసినాను, మీకు నాకు గొడవలు అయినాయి, పటాపంచలు అయిపోయినాయి, అప్పుడు మీరు ఏంది? మీరు ప్రేయర్ను కొనసాగిస్తారా లేకపోతే వదిలేస్తారా? ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, చాలా చర్చెస్లో మనం చూస్తే పాస్టర్ని ఫాలో అయ్యేటోళ్ళు ఉంటారు. ఇక్కడ నేను మీకు నేర్పిస్తుంది ఏంది? ఒంటరిగా నిలబడండి, ఒంటరిగా పోరాటం చేయండి, ఎవరి మీద ఆధారపడకండి, దేవుని మీద ఆధారపడండి, మీరు సక్సెస్ అవుతారని చెప్తున్నాను. బైబిల్లో దావీదు ఒంటరిగా పోరాటం చేశాడు, మోషే ఒంటరిగా పోరాటం చేశాడు,
యోసేపు ఒంటరిగా పోరాటం చేస్తాడు, గిదియోను ఒంటరిగా పోరాటం, సంసోను ఒంటరిగా పోరాటం, సమూయేలు ఒంటరి పోరాటం, హల్లెలూయా, పౌలు భక్తుడు ఒంటరి పోరాటం. వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయలే. మనలో చాలామందికి ఎట్లుంటుంది అంటే, మా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేస్తలేదు, మా అన్న నాకు సపోర్ట్ చేస్తలేడు అని చెప్పి, మా పిల్లలు నాకు సపోర్ట్ చేస్తలేదని చెప్పి అలిగి దేవుణ్ణి వదిలేసే వాళ్ళు ఉన్నారు. అది కరెక్ట్ కాదు. అది ఒక విశ్వాసి యొక్క లక్షణం కాదు. మీరు నన్ను చూసి దేవుణ్ణి నమ్మలేదు, దేవునిగా చూసి నమ్మిరు. నేను ఆఫ్టర్ ఆల్ మనిషిని. నేను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి నేను బల్ల ఇస్తున్నాను. ఒక్కొక్కసారి నేను రాకపోవచ్చు, లేకపోతే నేను సచ్చేపోవచ్చు. అయ్యో ఆ బ్రదర్ మాకు బల్ల ఇస్తలేడు, మాకు ఎట్లా అని చెప్పి మీరు బీపీలు పెంచుకోవటం అవసరం లేదు. నేను కాకపోతే దేవుడు ఎవరినొకరిని అరేంజ్ చేస్తాడు. లేదు అంటే మీ పిల్లల్ని దేవుడు లేపి నా మీద ఉన్న అభిషేకం వారి మీద కూడా వచ్చేటట్టు చేసి వాళ్ళే బల్ల ఇచ్చేటట్టు చేస్తాడు. చాలా ఇంపార్టెంట్. నేను చెప్పేది ఓవరాల్గా పాయింట్ ఏంటంటే, దేవుని మీద ఆధారపడడం నేర్చుకోండి. నేను ఉంటాను, మీకు నా మీద చాలా ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది, నాకు డబ్బులు ఇస్తారు, తర్వాత నాకు కడుపు నిండా తిండి పెడతారు, మీ ఇంటికి వస్తే మంచిగా పడుకోవటానికి అన్ని వసతులు చేస్తారు, పూలల్లో పెట్టి నన్ను చూసుకుంటారు. ఒకవేళ నేను మిమ్మల్ని వదిలేస్తా, లేకపోతే నేను మీ దగ్గరికి రాను, దేవుడే నన్ను ఆపేస్తాడు. చెప్పలేము, ఎన్నో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే నేను ఇంటి పక్కననే పట్టించుకోను ఒక్కొక్కసారి. అప్పుడు మీరు ఎవరు కూడా దేవుణ్ణి వదలకండి. దేవుని మీద ఆధారపడి మనము సేవ ఎందుకు చేస్తున్నాం? మన ఆత్మను కాపాడుకొని చేస్తున్నాం. నేను 15-16 సంవత్సరాలు ఎంతోమంది నా లైఫ్లో వచ్చారు, వెళ్ళిపోయారు. ఎంతోమందికి బాప్టిజాలు ఇచ్చాము, వాళ్ళు ఇప్పుడు లేరు. కొంతమంది లోకంలో కలిసిపోయారు, కొంతమంది అన్యుల్లో కలిసిపోయారు, కొంతమంది ఊరోజులే వెళ్ళిపోయారు, వేరే సంఘాల్లో అడ్జస్ట్ అయిపోయారు. నేనే వారితో మాట్లాడి వాళ్ళంతా పక్క హిందువులు రక్షణలోనికి వచ్చారు, ఇప్పుడు లేరు. వారు లేరని చెప్పి నేను ఇక్కడ సేవ ఆపలేదు, నేను ఎప్పుడు ఆపను. వాళ్ళు మేము లేకపోతే ఆయన సేవనే చేయలేడు, మేము లేకపోతే ఆయన పాటలు ఎట్లా పాడుకుంటాడో ఏమో, ఆయనకు బైబిల్ కూడా సరిగా తెలియదు, మేమే రెఫరెన్స్ అందించేటోళ్ళం. నా దగ్గర ఉన్న విశ్వాసులు ఒకప్పుడు చెప్పేవాళ్ళు, వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినా కానీ నేను సేవ ఆపలేదు. ఎవ్వరు రాకపోయినా నా భార్య నా పిల్లల్ని కూర్చోబెట్టి నేను వాక్యం చెప్పుకుంటా, ప్రేయర్ చేస్తా. వాళ్ళు కూడా లేరనుకో, చెప్పలేం, అంత మనోళ్ళు కాదు కదా. గోడలకు వాక్యం చెప్పుకుంటాను, ఫ్రిడ్జ్కో టీవీకో దేనికో వాక్యం చెప్పుకొని ఆ రోజు సండే ప్రేయర్ నేను చేసుకుంటాను. నేనే బల్ల చేసుకొని ప్రార్థన చేసుకొని నేనే బల్ల తీసుకుంటాను. ఎందుకు అని అంటే అలాంటి స్థాయి రాబోతుంది లోకంలో. ఇప్పుడు మణిపూర్లో ఎంతోమంది క్రిస్టియన్స్ చనిపోయారు. కొంతమంది క్రిస్టియన్స్ అరే ఏంది ఇట్లా దేవుడు ఇట్లా చేసిన అన్యుల్లో కలిసిపోయారు. అదే జరగద్దని నేను చెప్తున్నాను. మన రాష్ట్రంలో కూడా అట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మన ఇంట్లో ఎవరినో ఒకరిని చంపేస్తారు, లేదా నన్నే చంపేస్తారు. అరే బ్రదర్ లేడు కదా అని చెప్పి మీరు ఆపేస్తే సైతానికి మహిమ, మనం నరకానికి. కాబట్టి నేను వచ్చినా రాకపోయినా, నేను ఉన్నా లేకపోయినా మీకు అందరికీ నేను బైబిల్ తరఫు ఇస్తున్నాను, వాక్యం చెప్తలేను. నేను ఏది చెప్పినా దాంట్లో చాలా పెద్ద సీక్రెట్ ఉంటుంది, లైఫ్ సంబంధించిన సీక్రెట్ అన్నమాట. దాన్ని ఒక్కడే పాటిస్తే సరిపోతుంది, ఎక్కడి నుంచి ఎటో వెళ్ళిపోతారు మీరు. బైబిల్ కాలేజ్లో చెప్పని విషయాలు కూడా నేను చెప్తున్నా ఇక్కడ. దేవుడు నాకు నేర్పిస్తాడు, నేను మీతో పంచుకుంటున్నాను. ఒకవేళ నేను లేకపోయినా అయ్యో బ్రదర్ లేడు అని చెప్పి ఆ ఆలోచన కాకుండా మీరు ముందుకు వెళ్ళండి. అనేక మంది ప్రభు శిష్యులను తయారు చేయండి, లోకానికి మాదిరిగా ఉండండి. నీ భర్త నీకు ఎప్పటికీ సపోర్ట్ చేయడు, నీ పిల్లలు కూడా ఎప్పటికీ సపోర్ట్ చేయరు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, వాళ్ళు నాకు సపోర్ట్ చేయాలి, వాళ్ళు మారాలంటే వాళ్ళు సపోర్ట్ చేయరు. అప్పుడు ఏం చేస్తారు? కొంతమంది నేను ఎంత ప్రార్థన చేసినా
నా భర్త నాకు సపోర్ట్ చేస్తలేడు, నా పిల్లలు నాకు సపోర్ట్ చేస్తలేరు అని చెప్పి ప్రార్థన మానేసేటోళ్ళు ఉన్నారు. దేవుణ్ణి అలిగేసి దేవుని దగ్గర అలిగేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అది వేస్ట్ అనమాట. అంటే దేవుడు అంటే నీకు విలువ లేదు, దేవుడు అంటే తెలియదు. పాస్టర్లు కూడా విశ్వాసాలను ఆ విధంగా తయారు చేస్తారు. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మేము వెళ్ళిన సంఘంలో అట్లనే ఉండే. బయట ఎవరికైనా సేవకునికి ఏమైనా అయితే కూడా ఆయన మన చేర్చోడు కాదు, మనకెందుకు, మన చేర్చోళ్ళనే మనం పట్టించుకోవాలి, మన చేర్చే పరలోక రాజ్యం పోతుంది. ఇవన్నీ చూసారే, బైబిల్లో ఇట్లా ఉంది, ఈయనేంది ఇట్లా బోధిస్తున్నా, అందులోకెళ్ళి బయటపడ్డా. ఇందులోకెళ్ళి మీరు వెళ్ళిపోతే మీరు నాశనం అయిపోతారు, దయ్యాలు లెక్క రోడ్ల మీద తిరుగుతారు, పాపంలో పడిపోతారు, సేవ అంతా అయిపోతుంది. నా దగ్గరకు వస్తారు కాబట్టి, నా మీద అభిషేకం ఉంది కాబట్టి మీరు సేవ చేస్తున్నారు. నా దగ్గర రాకపోతే మీకు సేవకి ఉండదు అని చెప్పిన దైవజనుడు మా అయ్యగారు ఉన్నారు. నేను వదిలేసి వచ్చేసిన. అయినా సేవ జరుగుతుంది, ఇంకా ఎక్కువ జరుగుతుంది. వాక్యం ఇంకా డీప్లో చెప్పగలుగుతున్నాను. వాళ్ళు వాళ్ళ సంస్థను, వాళ్ళ సంఘాలను కాపాడుకొని వాళ్ళు అట్లా తయారు చేసుకోరు. నేను మిమ్మల్ని నా సంఘము, నా సేవ, నా సంస్థ, నేనే కరెక్టు, నాదే కరెక్టు, నేను చెప్పింది వినకపోతే మీరు హర్ట్ అవుతారు, నాకు మీరు చెప్పగలుగుతారా అనే క్యాండిడేట్ని కాను నేను. మనకంత సీన్ లేదు. బైబిల్లో దేవుడు ఏది చెప్పిండో నాకు ఎంత అర్థమైందో అంతవరకు నేను చేసుకుంటూ పోతున్నాను. ఇంకా ఇప్పుడు ఈ ఆగస్టు నెలలో సేవ విస్తరిస్తుంది, వేరే ప్రాంతాల్లో కూడా వస్తారు. తర్వాత ఇప్పుడు నార్త్ ఇండియాకి వెళ్ళేది ఉన్నది. సౌత్ ఇండియాలో చాలా సేవ చేసినాం, నార్త్ ఇండియాలో సేవ లేదు పెద్దగా, నేను చేయలే. ఇప్పుడు నార్త్ ఇండియా మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఒక్కొక్కసారి మీ దగ్గర రాకపోవచ్చు, నెలలు రాకపోవచ్చు. ఇప్పుడు ఈ తెలుగు కాన్ఫరెన్స్ కాకుండా మళ్ళా మరాఠీ కాన్ఫరెన్స్, హిందీ కాన్ఫరెన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. వాళ్ళకి సెపరేట్ టైం ఉండొచ్చు. అప్పుడు నేను మీతో అందుబాటులో ఉండకపోవచ్చు. అయ్యో బ్రదర్ మాకు అందుబాటులో ఉంటలేరు అని చెప్పి మీరు బీపీలు పెంచుకోవద్దు, హర్ట్ అవ్వద్దు, డిప్రెస్డ్ అవ్వద్దు. దేవుడి మీద ఆధారపడాలి. నేను ఆఫ్టర్ ఆల్ మనిషిని, దేవుడే మీకు ప్రామాణికం, నేను కాదు. నా పరిచర్య, నా వాక్యాలు మీకు సపోర్ట్ ఇచ్చింది అంతే. మీరు ఇందులోకి వెళ్ళి తెలుసుకొని, ఇందులోకి వెళ్ళి బలం పొందుకొని మీరు ముందుకు పరిగెత్తాలి, శిష్యులను తయారు చేయాలి. యేసుప్రభు అదే మనకి నేర్పించిన అదే మాదిరి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ నేను ఎంత కష్టపడి నా సంస్థ కట్టుకున్నా, మహా అంటే ఇంకో 30-40 సంవత్సరాలు ఉండి నేను చనిపోతాను. మరి నా సంస్థ ఎడిగిపోతుందో నాకే తెలియదు. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు భక్త సింగ్ అయ్య గారు 10,000 సంఘాలు కట్టారు. ఆయనకి బయట దేశంలో తీసుకుపోయి వాళ్ళ చర్చ్ మెంబర్స్ నన్ను కొట్టిరు బాగా. కొడితే ఆయన కోమాలో వెళ్ళిపోయి నా 5 సంవత్సరాలు బతికి చనిపోయాడు. చివరిలో ఆయన స్థాయి అది. భక్త సింగ్ అయ్య గారు ఆయన మరణించడానికి కారణం అదే అన్నమాట. సెప్టెంబర్ 17, 2000 సంవత్సరంలో వారు నిద్రించారు. అంతకుముందు 5 సంవత్సరాలు బయట దేశంలో తీసుకుపోయి చర్చ్ మెంబర్సే కొట్టిరు. చర్చిలో ఈ హైదరాబాద్లో గోల్నాక్ అనే ప్లేస్ చర్చిలో సంఘ పెద్దలకి సంఘస్థులకు పడక అందులో 4-5 గ్రూపులు చేంజ్ అయ్యి మరి చాలా వివాదాలు ఉన్నాయి. వీరు పరిశుద్ధాత్మ పొందుకోరు, తర్వాత పరిశుద్ధాత్మను పెద్దగా నమ్మరు కాబట్టి ఇట్లా వివాదం జరిగిందని కూడా చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. పెద్ద మనిషి లేడు ఇప్పుడు. మంచి సంఘాలు కట్టిండు, మంచి మోకాల ప్రార్థన వీరుడు. కానీ విశ్వాసులు శరీరానుసారుగా మారారు. అయ్యగారేమో గురువు గారేమో ఆత్మానుసారుడు, విశ్వాసులేమో శరీరానుసారుడు. ఎలీషా, గెహాజీ. ఎలీషా అనే వ్యక్తి ఆత్మానుసారుడు, గెహాజీ అనే వ్యక్తి శరీరానుసారుడు. శరీరానుసారుడు శరీరం గురించే ఆలోచించాడు. శరీరం కోసం, అవసరమయ్యే డబ్బు కోసం ఆశపడి శాపాన్ని తెచ్చుకున్నాడు. ఈయన ఆత్మానుసారుడు కాబట్టి ఆయన గద్దించి వెళ్ళగొట్టేసాడు. ఆత్మానుసారుడు ఎప్పుడు ఆత్మ గురించి ఆలోచిస్తాడు. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు మన బ్రాంచ్ ఇప్పుడు 2 ఉన్నాయి. మీదే బ్రాంచు, జస్ట్ మీకు సపోర్ట్గా నేను ఉన్నాను. ఒకటి అమలాపురము, తర్వాత ఒకటి గంగవరము నడుస్తుంది. మీరు సేవ చేసుకుంటారు.
మీ పరిచర్య పేరు కూడా నా పరిచర్య పేరు పెట్టలేదు. నా పరిచర్య పేరు పెడితే అది నాదవుతుంది, మీది ఏదవుతుంది. అందుకే మీకు సెపరేట్ పరిచర్య పేరు ఇచ్చాను, మీరు నడిపిస్తారు. గొప్ప విషయం అది, మామూలు విషయము కాదు. ఎవరు పడితే వాళ్ళు సండే ప్రేయర్ నడిపేయలేరు, ఎవరి వల్ల కాదు. ఒక వారం నడిపించి రెండో వారం అడ్డం పడిపోతారు. మీరు నడిపిస్తున్నారు, దేవుని కృపను బట్టి నడిపిస్తున్నారు. వచ్చినా రాకపోయినా డబ్బులు ఆశిస్తలేరు, దాని తర్వాత వ్యక్తి పూజ చేస్తలేరు. ఎవరు వచ్చినా రాకపోయినా మంచి పాటలు పాడుకుంటారు, దేశం కోసం ప్రార్థన చేస్తారు, ప్రాంతం కోసం చేస్తారు, సంఘస్థుల కోసం నడిపిస్తున్నాడు. దేవుడు కూడా అట్లనే ఆత్మను కుమ్మరిస్తున్నాడు, తెలియని రహస్యమైన సంగతులు బయలుపరుస్తున్నాడు. ఆ ప్రేయర్స్ నడవటం వల్ల కూడా మీకు ఆశీర్వాదం వస్తుంది. నాకు అర్థమవుతుంది అది. సండే ప్రేయర్ మీరు నడిపేవారు, సండే ప్రేయర్ నడపని వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. దేవుడు మీకు అది ఇచ్చిండు, ఆ పిలుపుని మీరు వాడుకుంటున్నారు, దాని ప్రకారం నడుస్తున్నారు. అదే నేను మీకు అడుగుతున్నాను అనమాట. అంటే మీరు నన్ను వెంబడిస్తురా లేకపోతే ఆ దేవుణ్ణి వెంబడిస్తురా? నన్ను వెంబడిస్తే మీరు ఆగమైపోతారు, పడిపోతారు. దేవుణ్ణి వెంబడించండి. నేను కాకపోతే నేను ఉన్నన్ని రోజులైతే మీకు అన్ని విధాలుగా నేను సపోర్ట్ చేస్తాను. అన్ని విధాలుగా నేను ఏమంటే మనకు దూరమే, కొంచెము ట్రైన్ జర్నీయే దూరము. ఇప్పుడైతే కొంచెం ఈజీ అయిపోయింది, బస్ బుక్ చేసుకొని కూడా వచ్చేయచ్చు. ట్రైన్ అంటే నిలబడి మళ్ళీ సీట్లు దొరక, బస్సు అయితే ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి. రాత్రి ఎక్కితే పొద్దున్న దిగిపోయి రావచ్చు, ఎంత దూరమైనా రావచ్చు. ఇంకా కొన్ని రోజులు అయితే ఫ్లైట్లో కూడా రావచ్చు, ఇస్తాడు దేవుడు డబ్బులు. అయితే మీరు దేవుణ్ణి చూసి నడవండి. దేవుడు మీకు ఏది చెప్తున్నాడో దాన్ని గమనించండి, నాతో పంచుకోండి. అది దేవుడు చెప్పిండా దయ్యం చెప్పిండా నేను తర్వాత చెప్తాను. ప్రభువు కొరకు మీరు నమ్మకం కలిగి ఉండండి, మాదిరి కలిగి ఉండండి. మీ దగ్గర ఒక నలుగురే వస్తారు, 5 మందే వస్తారు, 2 వస్తారు. వాళ్ళనే బాగా బలపరచండి. వాళ్ళు మొత్తం మిమ్మల్ని చాలా పై స్థానాన్ని తీసుకొని పోతారు. నేను నా పరిచర్యలో ఆ రమ్యకకు బలపరిచిన అంతే. 2006లో వచ్చింది ఆమె. చాలాసార్లు నేను చెప్పుకున్నా. నాతో పాటు దాదాపుగా 10 కిలోమీటర్ 15 కిలోమీటర్ ఒకరోజు సండే రోజు నడుచుకుంటూ వెళ్ళాం. మేము పిల్లలం అందరం, చర్చ్ మెంబర్స్ అందరం 10-15 కిలోమీటర్ నడిచి ఒక పేషెంట్కి ప్రేయర్ చేసి మళ్ళీ వచ్చేటప్పుడు ఆటోలోనో దేంట్లోనో అట్లా చాలాసార్లు చేసినాం. నడుచుకుంటూ సేవ చేసినాం. ఆమె అదే సేవ అలవాటే ఆమె నిలబడ్డది. వారి ద్వారా ఇప్పుడు ఆంధ్ర అంతా తిరగటము జరిగింది. ఎంతోమంది వచ్చిన ఆత్మలు, వాళ్ళు నిలబడలేదు. సిస్టర్ ఈమె ఒకరు, హైదరాబాద్లో బాలమణి సిస్టర్ గారు ఒకరు. ఇప్పుడు హైదరాబాద్లో సంఘం కూడా బాలమణి సిస్టర్ది. నాదేం కాదు, నేను అట్ట వెళ్ళిపోతాను ఇంకో కొన్ని రోజులైతే. అక్కడ నాకు దేవుడు సంఘం ఇస్తాడు, ఇక్కడ చూసుకోవాలి, అక్కడ చూసుకుంటాను. సండే ప్రేయర్ కాకపోయినా మిగతా టైంలో ఏదో ఒక రోజు కలిసి ఆడ ప్రభు బల్ల చేసుకొని వారికి ప్రభు బల్ల ఇచ్చి మిగతా టైంలో నేను నడిపిస్తాను. సండే వాళ్ళు నడుపుకుంటారు, లేకపోతే నా దగ్గరకు వస్తారు. తర్వాత ఇంకా వేరే దగ్గర కూడా సేవలు స్టార్ట్ అయితే అప్పుడు ఫ్యూచర్ వేరేగా ఉంటుంది మనది. అదే చెప్పేది నేను. నా మీద ఆధారపడితే మీరు ఆడనే ఉంటారు. దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాని ప్రకారము చేయడానికి ప్రయత్నం చేయండి. ఇట్లా కాకుండా ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్లో రాని కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా మన అండర్లోనే సేవ చేస్తున్నారు. వాళ్ళు మీకు తెలియదు, వాళ్ళకి మీరు అందరూ తెలుసు. మీకోసం వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు, వాళ్ళు సేవ కూడా చేస్తూ ఉన్నారు. యూట్యూబ్లో నా వాక్యాలు విని వాళ్ళు బలపడతాం, వాళ్ళకి అంత టైం ఉండదు. వాళ్ళందరూ కూడా ప్రేయర్ చేస్తున్నారు. ఇది మనం ఇప్పుడు ట్రైనింగ్ పీరియడ్ నడుస్తుంది. ఇక్కడ మనం ఒక కాలేజ్ నడిపిస్తున్నాం, కాలేజ్లో ఉన్న సబ్జెక్ట్స్ మనం వెళ్తూ ఉన్నాం. అయితే ఈ ట్రైనింగ్లో వచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఈ కాలేజ్లో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్లో వచ్చిన వాళ్ళు ఉన్నారో, మీరు ఏదో ఒకటి పొందుకొని మీ లైఫ్లో అప్లై చేయాలి. అప్పుడే మీరు దీవింపబడతారు, అప్పుడే మీరు అభివృద్ధిలోనికి వస్తారు. ఇందులో వచ్చిన దానికి ఒక ముఖ్య కారణం ఉంటుంది, లేకపోతే వేస్ట్ అయిపోతుంది, టైంపాస్కి వచ్చినట్టు ఉంటుంది. మనం ఇక్కడ టైంపాస్ చేస్తలేము,
దేశం కోసం, రాష్ట్రాల కోసం చెప్తున్నాము, వాటి కోసం ప్రేయర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆగస్టు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మనకి ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. ఈ ఉపవాస ప్రార్థనలో మీరు అందరూ కూడా వాక్యం పంచుకోవాలి, తప్పదు. ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాక్యం చెప్పండి. ఒక 15-20 నిమిషాలే ఒక్కసారికే. తర్వాత పాటలు పాడటం, ప్రార్థన చేయటం. 5:30 నుంచి 7 గంటల వరకు ఉంటుంది ప్రేయరు. 6:30కు అంతా అయిపోతుంది. 6:30 నుంచి 7 గంటల వరకు నా ప్రసంగం ఉంటుంది, వేరే సబ్జెక్ట్ ఉంటుంది. ఈ 10 రోజుల్లో దేవుని ఒక స్వరం మీకు వినిపిస్తుంది. మీరు దురాత్మలను వెలగొడతారు, రోగులను స్వస్థపరుస్తారు. మీ లోపల ఉన్న ఏవైతే వరాలు ఉన్నాయో అవి బయటికి వస్తాయి అన్నమాట. మీరు చూస్తారు, మీ విశ్వాసం బలపడుతుంది. మిమ్మల్ని శోధిస్తున్న దురాత్మలు మిమ్మల్ని చూసి పారిపోతాయి. ఒక కొత్త వ్యక్తిగా ఈ 10 రోజులు ప్రేయర్స్లో మీరు అయిపోతారు. ఇది నా హామీ. మీరే చెప్తారు, బ్రదర్ 10 రోజులకు ముందు నా లైఫ్ అట్లుండే, ఇప్పుడు ఇట్లుంది. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఈ 10 రోజులు కూడా ఉపవాసంలో ఉండాలి. ప్రెగ్నెంట్ ఉండేవాళ్ళు, చిన్న చిన్న పిల్లలకు పాలు ఇచ్చేవాళ్ళు, పేషెంట్లు కాకుండా ఇంకెవరైనా ఉండొచ్చు. కనీసం 2 గంటల వరకు ఉపవాసం ఉండాలి. లేచిన తర్వాత వెంటనే ఫస్ట్ ముఖం కడుక్కొని స్నానం చేసుకొని మిగతా పనులన్నీ చేసుకొని ప్రేయర్లో గడపండి. లింక్ ప్రేయర్ టైం ఏదైతే మీరు టైం ఇస్తారో ఆ టైంకి మీరు ప్రేయర్లో ఉండాలి. 1 గంట సేపు మీ ఇష్టం, మీరు ఏ టైంలో అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు మధ్యాహ్నం ఎట్లయినా ప్రేయర్ ఉంటుంది, ఈవినింగ్ ఎట్లయినా ప్రేయర్లో కూర్చుంటే అయిపోతుంది. ఆ రోజు వాక్యం చెప్పారో దానికి ఒక రోజు ముందు ప్రిపేర్ అయితే అయిపోతుంది. ఆ రోజు కొద్దిసేపు 15-20 నిమిషాలు మీరు వాక్యం చెప్తే అయిపోతుంది. చాలా కొత్త విషయాలు మీకు తెలుస్తాయి. దేవుడు కొత్తగా కొన్ని మాటలు మాట్లాడుతూ కొత్తగా మీరు అంగీకరిస్తారు. దర్శన వరం డెవలప్మెంట్ అవుతుంది. దేవుని ఒక చిత్తం మీకు క్లియర్గా అర్థమైపోతుంది. దేవుని ఒక ఉద్దేశం మీకు ఏముందో అర్థం చేయాలని చెప్పి దేవుడు ఈ 10 రోజుల ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. 10వ రోజు ఆ గంగవరంలోనో రామచంద్రపురం రోజు మనం అందరం కలిసి ప్రభు యొక్క బల్ల మనం తీసుకొని ప్రభువును స్తుతిద్దాం. ఆ రోజు దేవుడు మనల్ని అందరినీ అభిషేకిస్తాడు, మనల్ని వాడుకుంటాడు. ఈ విధంగా చేస్తూ మనం ఏం చేద్దాము అంటే మనం ఈ లోక యాత్రని మనం ముందుకు తీసుకొని పోదాం. నేను మళ్ళా మీకు చెప్తున్నాను, మీరు నా మీద ఆధారపడద్దు. నేను చెప్పేవన్నీ నోట్స్ రాసుకోండి. చాలా విషయాలు మాట్లాడేది ఉన్నది, దేవుడు చాలా విషయాలు చెప్తాడు. ఇది ఒక ట్రైనింగ్ పీరియడ్ అన్నమాట. తర్వాత ప్రభు చిత్తం అయితే సెప్టెంబర్ నెలలో మా ఇంట్లో పెట్టాలనుకుంటున్నాను ప్రేయర్కి. మీరందరూ రావాలని కోరుకుంటున్నాను. సెప్టెంబరు నెలలో చూద్దాం మరి ఆ టైంకి ఎట్లా ఉంటుందో. లేదు అని అంటే అక్టోబర్ అన్న. సెప్టెంబర్ నెలలో అయితే పెడదామని అనుకుంటున్నాను. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే నేనే వచ్చి తీసుకుపోతాను మీకు. మళ్ళీ వచ్చి మీ ఇంటికి వదిలేస్తాను. ఒకరోజు మన ఇంట్లో ప్రేయర్ నడుస్తుంది. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న మన మంజులక్క వాళ్ళ ఇంట్లో ప్రేయరు, మన బాలమ్మన్ సిస్టర్ వాళ్ళ ఇంట్లో ప్రేయర్ ఉంటుంది. నెక్స్ట్ డే మెదక్ చర్చ్కి వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్ సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోతాం. ఒక 2 రోజులు ఉంటుంది ప్రేయర్. ఈ 2 రోజుల ప్రేయర్లో కూడా మనం చాలా విషయాలు మనము నేర్చుకుంటాం. అంటే ఫోన్లో కొన్ని చెప్పేటివి ఉంటాయి, కొన్ని పర్సనల్గా కూర్చొని చెప్పేవి కూడా ఉంటాయి. పర్సనల్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. ఆ పర్సనల్ కౌన్సిలింగ్ ఇప్పుడు టైం లేదు నాకు, లేకపోతే నేను తీసుకునేటోని. ఇది చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని బలపరచాలి అని చెప్పి దేవుడు నన్ను ఎంతగానో ఆయుధపరుస్తున్నాడు. రేపు మార్నింగ్ ప్రేయర్ కూడా మీరు అందరూ కూడా రావాలని నేను కోరుతున్నాను. 5 గంటలకి రేపు మార్నింగు 5 గంటల నుంచి 6 గంటల వరకు మనకి ప్రేయర్ కౌన్సిలింగ్ ఉంటుంది. జస్ట్ మీ గురించి తెలుసుకొని మీ గురించి ప్రేయర్ చేసి
దేవుడు నాకు అప్పుడుకి ఏదైనా ఇస్తే, ఏదైనా చెప్తే మీతో ఖచ్చితంగా నేను పంచుకుంటాను. అది కూడా మీరు రాసుకోవచ్చు. ఆ ప్రేయర్ కౌన్సిలింగ్ కూడా మీరు రావచ్చు. మీరందరూ కూడా ఏదో రకంగా దేవునికి ఉపయోగపడాలి, దేవుని రాజ్యము మీరు కట్టాలి అని చెప్పి నా చిన్న మనవి, నా చిన్న కోరిక అని కూడా నేను చెప్పనికి లేదు. ఎందుకంటే దేవుని కోరిక, మనం చెప్పలేము అవన్నీ. చిన్న ప్రయత్నం అని కూడా చెప్పొద్దు, కానీ మీకు అర్థం కావాలి కాబట్టి నేను చెప్తున్నాను. నాతో టచ్లో ఉండండి. ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ విషయమైనా నాకు చెప్పి చేయండి. చాలా డిస్టర్బ్ అయిపోతారు. మీ విలువ మీకు తెలియదు, మీ విలువ నాకు తెలుసు, దేవునికి తెలుసు. విలువను బట్టి మీరు కొనబడ్డారు. మీకు పని చేయటానికి, పరిచయం చేయడానికి దేవుడు నాకు జీతం ఇస్తాడు. కాబట్టి నేను మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించాలి. నా దగ్గర నేర్చుకోనికి ప్రయత్నం చేయండి. దేవుడు నా కోసం నువ్వేం చేసినావు బేటా అని అంటే మనం చెప్పగలగా, ప్రభా నేను లైఫ్లో ఇంత చేసినాను. ఇప్పుడు నాకు అడిగితే నేను చెప్పుకోవాలి కదండి దేవునికి. కాబట్టి ఏదో నాదొక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఈ 10 రోజులు మీటింగు అంతే, ఇంట్లో కూడా అందరూ కూడా ఉండొచ్చు, ఉండని. ఈ 10 రోజుల ప్రేయర్లో కూడా సినిమాలు, టీవీలు ఏం చూడకండి. కార్తీక దీపం, చెల్లెల కాపురం, మొగలి రేకులు, ఏమేమి ఉంటాయి కదా, బిగ్ బాస్, ఆ టైం వేస్ట్ చేయకండి. తర్వాత ఈ 10 రోజులు కూడా మన చర్చ్ మెంబర్స్కి ఫోన్ చేసి ప్రేయర్ చేస్తారు, అది కూడా చేయకండి. 31st ఆపేయండి. ఆ టైం ప్రేయర్లో గడపండి. మీరు భాషల్లో మాట్లాడండి. కొన్ని ప్రేయర్ పాయింట్స్ రాసుకొని ఒక 10 days ఆ ప్రేయర్స్ చేయండి. ఏదో ఒక చేంజ్, ఏదో ఒక మూమెంట్ జరుగుతుంది. అప్పటికి విశ్వాసంతో చేయండి. సైతాన్ చెప్తుంది ఎన్నో, నువ్వు అప్పుడు చేసినావు, ఏమైంది, ఏం చేస్తావు, అవన్నీ అవసరమైన అట్లనే చెప్తాడు. ఆయన ఏదో చెప్పుకుంటుండే, నీకు అవసరం, అవన్నీ పట్టించుకోకండి. వాని మాట వినకండి, అది వేస్ట్. అది మనం మంచి పని చేస్తున్నాం, దీన్ని సీరియస్గా తీసుకోండి. ఈ ప్రేయర్స్లో చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. భర్తతో గొడవలు అయితే, పిల్లలతో గొడవలు అయితే, అంతా భరించండి, సహించండి, సైలెంట్గా ఉండండి. 2 రోజులు అన్నీ చదువుకోబోతాయి. ఆలోచించకండి, ఎక్కడ తిరగకండి. ఉద్యోగం ఉంటే ఉద్యోగానికి వెళ్ళండి, వ్యాపారం ఉంటే వ్యాపారం, ఇంట్లో ఉన్న పనులు చేసుకోండి. మిగతా టైం బైబిల్ రీడింగ్, ప్రభువుని స్తుతించటం, ప్రేయర్ చేయటం, ఓపిక కలిగి ఉండటం, కోపాన్ని కంట్రోల్ చేసుకోవటం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్స్. ఉపవాసము విడిచిన తర్వాత ఫస్ట్ పుదీనా కొత్తిమీర జ్యూస్ అన్నా, రాగి జావా అన్నా, కరేపాకు జ్యూస్ అని ఏదో ఒక జ్యూస్ తీసుకోండి. కొబ్బరికాయ నీళ్ళు తీసుకోండి, చాలా ఇంపార్టెంట్. చికెన్, మటన్, గుడ్డు ఇవి 10 రోజులు మానేసేయండి. ఎందుకు బ్రదర్, అవి తింటే కొంచెం స్టామినా వస్తుంది కదా అంటే, దాంతో యాసిడ్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. మీరు ఈరోజు తిన్నారు, దాంట్లో మసాలా ఉంటుంది, తింటారు, యాసిడ్ బాగా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ డే ఉపవాసం ఉంటుంది, ఉండనియదు, ఆకలేస్తుంది బాగా, మళ్ళీ చికెన్ గుర్తుకొస్తుంది, మళ్ళీ మటన్. ఉపవాసం స్టాండర్డ్గా చేయలేము మనం. కాబట్టి శాకాహారంలో మారటం మంచి ఉత్తమమైన మార్గం. ఈ విధంగా చేస్తూ మీకున్న సమయాన్ని మీరు వాడుకోండి, దేవునికి ఇవ్వండి. దేవుడు మీకు చాలా విషయాలు చెప్తాడు. కొత్త వరాలు కూడా ఈ 10 రోజులు ప్రేయర్స్లో ఇస్తాడు. దేవుని ఒక చిత్తము తెలియపరచబడుతుంది. ఇప్పుడు నేను మన బెరాక ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుడు భారతదేశంలో కూడా సేవ చేయాలి అని చెప్పి దేవుడు చాలా ప్రత్యక్షతలు ఇచ్చాడు. హెజ్కేల్ భక్తుడిని బైబిల్లోకి వెళ్ళి చూపిస్తూ, అప్పుడు ఆడ రామ మందిరం కట్టి పెద్ద ఇనాగ్రేషన్ అవుతుంది. ప్రపంచంలో ఉన్న సెలబ్రిటీస్ అంతా ఆడనే ఉన్నారు. మన దగ్గర ఫోన్ లేదు, టీవీ లేదు. అక్కడ ఏం జరుగుతుందో హెచ్కేల్ గ్రంథంలోకి వెళ్ళి దేవుడు నాతో మాట్లాడుతాడు. అదంతా రాసుకున్న బుక్లో. తర్వాత దేవుని చిత్తం అర్థమైంది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే దాని మీద ప్లాన్లు వేసుకొని, స్కెచ్లు వేసుకొని ప్రార్థన చేసి నేను ముందుకు పోవాలి. ఇంకా అప్పుడే దేవుడు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను న్యాయం చేసిన వాడుగా అవుతాను. అందుకొరకే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, అందుకొరకే నన్ను బ్రతికిస్తున్నాడు.
నేను దాన్ని కూడా పట్టించుకోకుండా నా ఇష్టానుసారంగా ఉంటే దేవుని మనసుని గాయపరిచినట్టు అవుతుంది. తర్వాత దేవుడు ఇస్తున్న మంచి హోదా స్థాయిని పోగొట్టుకున్నట్టు అవుతుంది. మళ్ళీ రాదు, మొత్తం నా చేతులతో నేను నాశనం చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఏదో ఒకటి చేసుకొని దేవుడు ఏంటంటే ఒకటేసారి అంత క్లియర్ పిక్చర్ ఇవ్వడు, కొంచెం ఇస్తాడు రోడ్ మ్యాప్. ఇక పలానా రైల్వే స్టేషన్కి వెళ్ళంటాడు, మనం వెళ్తే పలానా ట్రైన్కి ఎక్కువ అంటాడు. ఎక్కిన తర్వాత ఎక్కడ దిగాలో అక్కడ చెప్తాడు, దిగిన తర్వాత ఇగో పలానా ఊరికి నువ్వు అని అట్లా చెప్పుకుంటూ వస్తాడు. అంత మొత్తం చెప్పి చేతిలో పెట్టాడు. మనకు ఎట్లుంటుందంటే మొత్తం అంతా తెలిసిపోవాలి, అప్పుడే నేను పోతా, అక్కడ పోతే నాకు అన్నం ఇస్తారో లేదో, నాకు డబ్బులు ఇస్తారో లేదో అని మనం అనుకుంటాం. అదంతా కాదు. నేను ఏ మార్గంలో తీసుకుపోతున్నానో ఆ మార్గంలో నువ్వు వెళ్ళు అని చెప్తాడు. కాబట్టి మీరందరూ కూడా దేవుని చిత్తం, దేవుని ఒక పిలుపు మీ అందరికి ఉన్నది. దేవుడు మీ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు ఈ ప్రపంచంలో చేయాలని ఉద్దేశిస్తున్నాడు. అందుకొరకే మీరు ఈ ప్రేయర్స్లో వస్తున్నారు. మీకు తెలియకుండానే మీరు ప్రార్థన చేస్తున్నారు, మీకు తెలియకుండా మీరు ప్రవచనాలు చెప్తున్నారు, భాషలు మాట్లాడుతున్నారు, దర్శనాలు చూస్తున్నారు, వాక్యాలు చెప్తున్నారు. మామూలు విషయం కాదు. ఒక పెద్ద అభిషక్తుడు, బైబిల్ ట్రైనింగ్ చేసే వ్యక్తి చెప్పాల్సిన విషయాలు మీరు చెప్తున్నారు. దేవుడు అనుగ్రహం లేకుండా మీరు చెప్పలేరు. కాబట్టి ఇవన్నీ దేవుడు చాలా మిమ్మల్ని కోరుకుంటున్నాడు. అది మీరు గుర్తుపట్టి దేవునికి మీరు దగ్గరగా అందుబాటులో ఉంటే దేవుని ఒక చిత్తం ఫుల్గా మీ మీదకి వస్తుంది. చాలా విషయాలు మీకు తెలియపరచబడతాయి. ఎందుకంటే క్రైస్తవ లోకంలో కూడా మోసం జరుగుతుంది. పెద్ద పెద్ద భక్తులు కూడా అబద్ధ బోధలు చేసి ప్రజలను మభ్యపట్టి దేవుని నామానికి అవమానపరుస్తున్నారు. దేవుడు వాళ్ళని పిలిచాడు, కానీ పిలుపుని వాళ్ళు వాడుకుంటలేరు. దేవుని పిలుపుతోనే వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రేమతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, భారం కలిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. డబ్బు వాళ్ళ దగ్గరికి రాగానే మొత్తం అంతా దర్శనం గిర్శనం అంతా మారిపోయింది. బైబిల్లో వాళ్ళు నేర్చుకుంది ఒకటి, అక్కడ ప్రజెంట్ చేసేది ఒకటి. వాళ్ళని బట్టి దేవుడు బాధపడుతున్నాడు, గుండె బాలగొట్టుకుంటున్నాను, ఏడుస్తూ ఉన్నాడు. అరే నేను ఏదో అనుకున్నా, ఈయన ఎట్లనే చేస్తున్నాను. కాబట్టి దేవుడు ఇంకా కొంతమంది వ్యక్తులని లేవనెత్తుకుంటాడు, మనల్ని లేవనెత్తుకున్నాడు. మనం దానికోసం మనం నిలబడితే దేవుడు సంతోషపడతాడు. మనం కూడా దాన్ని మిస్యూజ్ చేసిరనుకో, దేవుడు ఏం చేస్తాడంటే ఇంకొక వ్యక్తిని లేపుకుంటాడు. అది ఆయన ఇష్టం. అది ఇప్పుడు నేను ఉన్నాను, మీరందరూ నన్ను ఫాలో అవుతారు. నేను ఒక్కరోజు మాట్లాడినా మీకు చచ్చిపోయినంత విధిగా ఉంటుంది. నేను మాట్లాడకపోతే మీరు చచ్చిపోయినట్టే. ఇక ఇల్లంతా గాబర అయిపోతుంది. నా వాయిస్ వినకపోతే కూడా మీరు అట్లా అయిపోతారు. నేను మీకు ఎన్నో చెప్పి మీ సంఘాలకు వెళ్ళి నేను మిమ్మల్ని గుంజుకొని మీ దశంభాగాలన్నీ నేను గుంజుకొని ఏదో ఒకటి చేయొచ్చు. నాకు ఆ ఛాన్స్ ఉంది, నేను చేయగలుగుతా. కానీ నేను అవి చేస్తలేను అనే తెలివితేటలు ఉన్నాయి, చేస్తలేను. ఎందుకంటే అట్లా చెయ్యొద్దు. నేను అది వాక్య విరుద్ధం. అది దయచేసి నన్ను అర్థం చేసుకోవాలి. మీరు మీ పాస్టర్ల గారికి నా గురించి చెప్తే ఆయన పైసల కోసమే చేస్తున్నాడు, మిమ్మల్ని మభ్యపట్టడానికి చేస్తే ఎన్నో చెప్తారు నా గురించి. మీరు నన్ను ఆ కోణంలో చూస్తే మీకు నేను కనబడను. వాళ్ళు నన్ను చూడలేరు కాబట్టి వాళ్ళకి కనిపిస్తాను నేను. కానీ నేను చేసుకోగలుగుతా, నాకు అంత ఉంది సత్తా. కానీ అది కాదు. అదా సత్యం మనము లోకానికి తెలియపరచబడాలి. అందులో నాకేం లాభం లేకపోయినా నడుస్తుంది. పిలిచినవాడు నమ్మదగినవాడు. ఏమి లేనప్పటి నుంచి దేవుడు నాకు భార్యని ఇచ్చిండు, పిల్లల్ని ఇచ్చిండు, పోషిస్తున్నాడు, ఒక స్థలం ఇచ్చిండు, తర్వాత బండి ఇచ్చిండు, సెల్ ఫోన్ ఇచ్చిండు, కొంతమంది పబ్లిక్ని ఇచ్చిండు. దేవుడే జరిగించుకుంటూ ఉన్నాడు. అంతా కూడా దేవుని చిత్తం. అది మనం ఏం చేయలేం. అంత విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. నా సొంత మైండ్ ఉపయోగించి నేను ఎన్నో జిమ్ముకులు చేసి పైసా నేను గుంజచ్చు. కానీ అది దేవుని ఒక పిలుపు, దేవుని ఒక చిత్తం. అది కాదు. దానికోసం దేవుడు పిలవలే. డబ్బులు సంపాదించి చర్చలు కట్టేయటానికి దేవుడు నన్ను పిలవలే. సత్యము తెలియపరచబడాలి, అందరూ కూడా దేవునిలో ఉండాలి, దేవుని ఒక మార్గంలో రావాలి అని చెప్పి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. నేను దాన్ని నిరూపించాలి ఇప్పుడు. కాబట్టి మీరందరూ కూడా నన్ను అర్థం చేసుకొని
దేవుడు మీకు ఏదైతే చెప్తుండో దాని ప్రకారం జీవిస్తూ మీరు ముందుకు వెళ్ళండి. దేవుళ్ళు ఉండడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్పింది వినండి, దేవుడు చెప్పింది కూడా వినండి. నేను చెప్పింది దేవుడు చెప్పిండా లేదో దాన్ని గమనించండి. దేవుడు చెప్పింది నేను చెప్పింది వేరే నాకు నన్ను వదిలేయండి, నేనేం ఫీల్ అవ్వను. ఓహో దేవుని చిత్తంలో ఆ వ్యక్తి లేడు అని అనుకుంటాను నేను, అంతే. దేవుని చిత్తంలో ఉంటే నేను ఎక్కడ పోయినా మీరు నన్ను కలుస్తారు, నేను కలుస్తాను. దేవుని చిత్తంలో లేకపోతే, దేవుని చిత్తం లేకుండా మీరు నేను కలవలేము. మీకు నాకు కొన్ని కిలోమీటర్ల దూరం ఉంది. మీది నా ఊరు కాదు, నాది మీ ఊరు కాదు, రక్త సంబంధికులం కాము, బంధుమిత్రులు అసలు ఎక్కడి నుంచి కూడా కలవదు. మీ ఇంటికి నేను ఎవరైనా వస్తే ఆయన హైదరాబాద్ నుంచి వస్తారంటే వాళ్ళు ఫస్ట్ ఏం అడుగుతారంటే మీ అన్ననా మీ తమ్ముడా అని అడుగుతారు వాళ్ళు. ఆయన మీకేం కాదు, అట్లెట్లయితుంది? ఆయన మీకు ఎవరో ఒకరు ఉన్నారు, మీ చుట్టాలు ఆయన. అయితే ఆయన వస్తాడు, లేకపోతే అంత దూరం నుంచి నెలకి ఎట్లా వస్తాడు అని చెప్తాడు. నేను చెప్పేది అది, దేవుని చిత్తం లేకుండా, దేవుని కృప లేకుండా నేను రాలేను, మీరు కలవలేరు. మనం ఎన్ని రోజులు నడిచి ఈ ప్రయాణం చేస్తామో కూడా తెలియదు, అని ఇష్టం అది. బైబిల్లో మనం అపోస్తలుల కార్యం చేసి చదివితే సంఘం అంతా ఒక దగ్గర ఉంది, సేవ చేసుకుంటూ పోతుంది. మరి ప్రపంచానికి దేవుని సువార్త అందింపబడాలి కదా అని చెప్పి దేవుడు సౌలు అనే వ్యక్తిని లేపితే ఆయన సంఘంలో అనేక మందిని తరిమాడు, గొడవలు స్టార్ట్ అయినాయి. అప్పుడు ఈ ఇజ్రాయెల్ ప్రజల్లో చాలామంది ఏమైపోయారంటే చాలా ప్రాంతానికి స్ప్రెడ్ అయిపోయారు. అప్పుడు అక్కడ సువార్త విస్తరించబడ్డది. మనందరూ గుంపులు ఒక దగ్గర ఉంటే వేరే దగ్గర సువార్త ప్రకటింపబడదు కదా. కాబట్టి దేవుడే వాళ్ళని తరమగొట్టాడు. అట్లా దేవుడు ఈ కాన్ఫరెన్స్ ఎప్పుడు తరుముతాడో తెలియదు. ఇంకా చాలామంది కూడా దీంట్లో జాయిన్ అవుతారు. కాబట్టి మీరు అవన్నీ అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి, లేకపోతే ప్రేయర్ క్లోజ్ చేసుకుందాం.